బైబిల్ని ఎలా చదవాలి, బైబిల్ అంటే ఏంటి, బైబిల్ యొక్క గుణగణాలు ఏంటి అని మనం ధ్యానించడం మొదలుపెట్టాం. బైబిల్ని ఇలా అన్నారు, కామెంటేటర్స్ ఏమన్నారంటే బైబిల్ ఒక స్మాల్ లైబ్రరీ అన్నారు. బైబిల్ ఒక చిన్నపాటి గ్రంథాలయం. ఎందుకంటే కొన్ని పుస్తకాలు కలిస్తే దాని లైబ్రరీ ఎలా అంటారో 66 పుస్తకాలు కలిసింది కనుక దీన్ని కూడా ఏమన్నారు, లైబ్రరీ అన్నారు. ఇంకా ఏమైనా మాట్లాడారు, దీన్ని రాసింది ప్రవక్తలు అన్నారు. ప్రవక్తలు అనగానే మిగిలిన భాష లేదా మిగిలిన యొక్క తర్జుమాల్లో ప్రవక్తకి వాడిన పదం ఏంటంటే దూరదర్శి అని. దీర్ఘదర్శి, అలాగే మరొక పర్యాయ పదం దూరదర్శి అని. ఒక విషయాన్ని పరలోకం నుంచి తాను పొందుకొని అది ఏ కాలానికి ఎట్టి కాలానికి సూచించబోతుందో దాని టైమును సూచిస్తూ కొన్ని సైన్స్ గుర్తులు చూపిస్తూ దాన్ని వెలువరించే ఆ విధి విధానాన్ని చెప్పేవాడినే ప్రవక్త అన్నారు తెలుగులో. కానీ మూల పదాలు ఏమున్నాయంటే దూరదర్శి అన్నారు. ఇంకా ఏముంది బైబిల్ గురించి నేను ఇంకా ఏం మాట్లాడుకున్నాం, ఇది ఒక స్టోరీలా రాయాలనుకోలేదు, ఇది ఒక చరిత్రతో ముడిపడింది. ఎవరో కూర్చుని దీన్ని కావ్యంగానో పద్యాలుగానో దీన్ని వివరించాలనుకోలేదు. ఇది ఎందుకు రాయబడిందంటే ఈ ప్రపంచ పటంలో ఇజ్రాయేల్ అనే దేశాన్ని దేవుడు సెంటర్గా కార్నర్ చేస్తూ ఈ ప్రపంచంతో దేవుడు మాట్లాడాలనుకున్నాడు. అలాగే ఇశ్రాయేల్ చరిత్ర ఎక్కువ ఉంటుంది బైబిల్లో. ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేల్ చరిత్రని దేవుడు ఎక్కువ కార్నర్ చేశాడు. ఇంకేం మాట్లాడుకున్నాం, బైబిల్ అనగానే బిబ్లాస్ అనే పదం నుంచి వచ్చిందని మనం మాట్లాడు. ఎందుకంటే పుస్తకాల సమూహము అని. బైబిల్ సుమారుగా ఎన్ని పుస్తకాలుగా కూర్చారు, అది ఒక పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ అది 66 పుస్తకాలుగా కూర్చారు. ఇంకా ఏం మాట్లాడుకున్నాం, సుమారు ఇది 1500 సంవత్సరాలు మాత్రం సరిపెట్టి రౌండ్ ఫిగర్ చేయకండి, ఇది 1500 నుండి 2000, సుమారు 2000 సంవత్సరాల వ్యవధిలో రాసిన బైబిల్ ఇది. ఇంకా ఏం మాట్లాడుకున్నాం, సుమారు 40 మంది ప్రవక్తలు లేదా 40 మంది రచయితలు ఈ బైబిల్ని రాశారు. అందులో 39 మంది ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన వారైతే ఒకే ఒక్కడు బయటోడు అన్యుడు. ఆ ఒక్కరు ఎవరో మనకు తెలుసు, లూకా. ఇంకా ఏం మాట్లాడుకున్నాం, వీరు 20 రకాల వృత్తులకు సంబంధించిన వారు. ఒకరేమో రాజుల కుటుంబానికి సంబంధించిన వారు, ఒకరేమో నాయకుడి కుటుంబానికి సంబంధించిన వారు, ఒకరేమో కేవలం ఆ నేరేడు పళ్ళు ఏరుకునే ఒక సామాన్యమైన రైతు. ఇలా రకరకాల కేటగిరీల్లో 20 రకాల వృత్తులకు సంబంధించిన వారు ఉన్నారు. 10 రకాల వేరు స్థలాలకు సంబంధించిన వారు ఉన్నారు. ఇలా మాట్లాడుకున్నాం బైబిల్ గురించి. ఇంకేం మాట్లాడుకున్నాం, ఏముంది బైబిల్ అంటే హిస్టరీ ఉంది, లా ఉంది, పోయట్రీ ఉంది, విజ్డమ్ ఉంది, ప్రొఫెటిక్ భవిష్యవాణి ఉంది, లెటర్స్ ఉన్నాయి. ఇంకేమున్నాయి బైబిల్లో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క జానర్ ఉంది. ఇలాంటి జానర్లో బైబిల్ రాయబడింది. దీనికి ఒక కాలం ఉంది. సుమారు 5 యుగాలుగా విడదీశారు. 5 యుగాల్లో సంఘ చరిత్ర, బైబిల్ చరిత్ర, సంఘ చరిత్ర, బైబిల్ చరిత్ర 2 మిళితమై ఉన్నాయి. ఇన్ని భాగాలుగా బైబిల్ మెనవేసుకుని ఉంది కనుకే ఇలాంటి బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు, ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అది ఏ జానర్కి సంబంధించిందో నీకు తెలియాలి. అది హిస్టరీయా, లానా, పోయట్రియా, విజిడమ్మా, ప్రొఫెటిక్కా, లెటర్సా, ఏంటది, ఏ జోనర్కి సంబంధించింది. ఇలా అర్థం చేసుకుంటూ దాన్ని చదవాలని మనం మాట్లాడుకున్నాం. దాని కాలాలు విడదీస్తాం. ఆ విడదీసిన కాలాన్ని ఒక వచనాన్ని మనం ముగించుకుంటూ మాట్లాడుకున్నాం. దేవుడు పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను డిస్కషన్ చేస్తాం. అదేంటో కాదు, క్రొత్త నిబంధనకి పాత నిబంధన పూర్వకాలం అంట. క్రొత్త నిబంధన కాలానికి పాత నిబంధన కాలం పూర్వకాలం అయితే, వాళ్ళకే పాత నిబంధన పూర్వకాలం అయితే మరి మనకే మరింత పూర్వకాలం. అలాంటి పురాతనమైన బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా అర్థం చేసుకుంటావు, రాసిన వారి టైం ఏంటో తెలియాలి, వాళ్ళ సాహిత్యం ఏంటో తెలియాలి, వాళ్ళు ఎందుకు ఆ పదాలు ఉపయోగిస్తున్నారో తెలియాలి. ముగిస్తూ నేను ఒక మాట అనుకున్నాం. మనం ఏమని మాట్లాడుకున్నాం, ఇశ్రాయేలీలనే దేవుడు ఎందుకు చేసుకున్నాడంటే ఇశ్రాయేలు ప్రపంచ జాతుల్లో ఎన్నిక లేని వారు కనుక ఎంపిక చేసుకున్నాడు. ఇశ్రాయేలు ఏదో గొప్పోళ్ళని కాదు, దేవుడు యొక్క స్టైల్ ఏంటో తెలుసా, గొప్పోళ్ళని ఎంపిక చేసుకోడు, శాతగాళ్ళని ఎంపిక చేసి వాళ్ళతో వండర్స్ చేస్తే ప్రపంచానికి వండర్గా ఉంటుంది. అరే వీడు ఎలా చేస్తున్నాడు, వీడికి అంత సీన్ లేదంటే, అవును వీడికి అంత సీన్ లేదు కానీ వెనకాల సీన్ ఉన్నవాడు ఉన్నాడు, ఆయనే
దేవుడు. ఈ మెసేజ్ వెళ్ళాలి సొసైటీకి. అందుకే మనం కానీ ఎవరం కానీ అక్కడ చూడండి, అంత సీన్ లేదు మనకి. మరి ఎలా చేస్తున్నారు ఈ కార్యాలంటే వెనక ఒక ఆయన ఉంటాడు, ఆయన ద్వారా అని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాజం మాట్లాడుకోవాలని నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, అన్ని జాతులలో పనికి మాలిన పనులు చేసిన ఇజ్రాయేలు జాతినే దేవుడు ఎంపిక చేస్తాడు. ఇది మాట్లాడుకున్నాం. ఇంకేం మాట్లాడాం? మనమందరం క్రీస్తుపూర్వం 600లో ఉంటే, మనమందరం క్రీస్తుపూర్వం 600లో ఉంటే, ఇప్పుడు మనమందరం 600 క్రీస్తుపూర్వం 600లో ఉంటే, మన ముందే ఒక కారు వెళ్ళిపోతే దాన్ని ప్రవక్త ఎలా రాస్తాడని చదువుకున్నాం, మాట్లాడుకున్నాం. ఎలా రాస్తాడో కారు వెళ్ళిపోతే? ఆ టైంలో వాళ్ళకి కార్లు తెలుసా? ఆ టైంలో మొబైల్స్ తెలుసా? తెలియదు వాళ్ళకి. ప్రవక్త ముందు కారు రింగ్ అని వెళ్ళిపోయింది అనుకోండి, ఏమని రాస్తాడు? కారు అనే వర్డ్ వాళ్ళకి తెలియదు. ఏమని రాస్తాడు? వేగముగా గుర్రం వంటది ఒకటి నా ఎదురుగా పరిగెట్టడం నేను చూసి తిని, దాని ఎదురుగా అగ్నిగంధకం లాంటి వెలుగుతుండవు నాకు కనబడను, వెనక ఒక భయంకరమైన మేఘం వంటి పొగ వచ్చటం నేను చూసి తిని. అది ఏమియో ఇంక నువ్వు తెలియదు. ఇలా ఉంటుంది వాళ్ళ భాష. పూర్వకాలపు విషయాలు ఏవైతున్నాయో అందుకే ఆ సెక్టార్లోకి వెళ్ళిపోవాలి, ఆ జోనర్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు ఆ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు అన్నది వెళ్ళిపోవాలి. ఎలా బైబిల్ని చదవాలి, అప్పుడు అర్థం అవుతుంది బైబిల్. ఎందుకు బైబిల్ చదవాలంటే, ముగించుకుంటే ఒక మాట మాట్లాడుకున్నాం. దైవజనుడు సమాజానికి సత్క్రియ నేర్పించాలి అంటే కరెక్ట్గా బోధించాల్సింది బైబిల్. సమాజానికి సత్క్రియ అంటే ఏంటో తెలియాలంటే బైబిల్ ఉండాలి. సమాజానికి ఉపదేశం, మంచి ఉపదేశం అంటే ఏంటో తెలియాలంటే బైబిలే బోధించాలి. సమాజంలో ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియాలంటే బైబిల్తోనే ఖండించాలి, తప్పు దిద్దాలి, నీతి యందు ట్రైనింగ్ ఇవ్వాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. వీటి విషయాల్లో బైబిల్ మాత్రమే సమాజానికి సమాజ స్థాపన జరిగించగలదు. ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మొదలు పెడదాం. నిజంగా సంస్కరణ ఉద్యమం చేస్తుందా? చేస్తుంది. ఈ బోర్డ్స్ మీకు కనబడుతున్నాయి. విలియం టెండిల్ ఎక్కడున్నారో మీరు చూడండి, ఎక్కడో కట్టారు, నేను చూశాను. ఒకసారి ఆయన స్క్రీన్ మీద వేస్తారు చూడండి. విలియం టెండిల్ 14వ శతాబ్దానికి చెందినవాడు. సంస్కరణ ఎలా జరుగుతుందో వినండి. 14వ శతాబ్దానికి సంబంధించిన వాడు, బైబిల్ చదువుతున్నాడు. సరిగ్గా ఈక్వల్గా అదే టైంలో అటువైపు విప్లవకారుడు ఉన్నాడు. ఆయనే దైవజనుడు, గొప్ప వ్యక్తి మార్టిన్ లూథరన్ గారు అటు సైడ్ పనిచేస్తున్నారు. మార్టిన్ లూథరన్ గారు ఉద్యమాలు ఒక పక్క లెగిస్తుంటే, మరో పక్క ఇంగ్లాండ్ దేశంలో రగిలిపోతున్న మరొక వ్యక్తి విలియం టెండిల్. ఆయన ఏం చేశాడు? బైబిల్ చదువుతున్నారు. ఈ బైబిల్ చదువుతుంటే మత పెద్దల చేతుల్లోనే బైబిల్ ఉందని సేమ్ మార్టిన్ లూథరన్ లాగా బాధపడ్డాడు. దీన్ని ఎలాగైనా తర్జుమా చేయాలి. ఎలా తర్జుమా చేయాలి? పూర్వకాలపు భాషలో ఉండిపోయింది బైబిల్. పూర్వకాలపు వ్యక్తుల సమయాల్లో వాళ్ళ పదాలకు ముడిపడిపోయి ఉంది బైబిల్. అందుకే ఒక వాడిక బైబిల్ తయారు చేయాలన్నాడు. వాడిక బైబిల్ తెలుసు కదా. వాడిక బైబిల్ అంటే ఎలా ఉంటాయంటే, మనం మాట్లాడుకునే భాషలో ఉండే బైబిల్ని వాడిక బైబిల్, వాటిని తర్జుమా బైబిల్ అంటారు. అంటే ఒరిజినల్ నుంచి ప్రజలకు అర్థమయ్యే ఒక వాడిక బైబిల్ తీసుకురావాలి. ప్రయత్నం చేశాడు. రాయడం మొదలుపెట్టాడో లేదో వార్నింగ్ వచ్చింది, చంపేస్తాం బైబిల్ తర్జుమా చేసావంటే అన్నారు. బైబిల్ తర్జుమా చేయడానికి వీల్లేదు. బైబిల్ మా చేతుల్లో ఉండాలి, పెద్దల చేతుల్లో ఉండాలి. సంఘం ఏది బోధిస్తే అదే సమాజం వినాలి తప్ప నువ్వెవడవయ్యా సామాన్య జనులకు బైబిల్ని తర్జుమా చేసి ఇవ్వడానికి? జాగ్రత్త, ప్రాణాలు తీసేస్తాయేమో అంటారని మత పెద్దలు బెదిరించారు. ఇంగ్లాండ్లో జరిగింది ఇదంతా. చాలామంది అప్పుడప్పుడు న్యూస్ మీడియాలో కూర్చుని ఈ బాబు గోకినేల్ లాంటి వాళ్ళందరూ ఏమంటారంటే, క్రైస్తవులు చాలామందిని చంపేశారు అంటారు. క్రైస్తవులు చంపలేదు, మతోన్మాదం ఉన్న వాళ్ళు చంపేశారు. ఒకవేళ క్రైస్తవులు బైబిల్ వ్యతిరేకులనే చంపేస్తారనుకుంటే, క్రైస్తవులు బైబిల్ వ్యతిరేకులనే కాదు, మీరు అంటున్న క్రైస్తవులు బైబిల్ వ్యతిరేకులనే కాదు, విలియం టెండెల్ లాంటి భక్తులను కూడా చంపేశారు. మీకు ఈ పాయింట్ అర్థం అవ్వాలి. బైబిల్ సంస్కరణ ఉద్యమం చేయడానికి వచ్చిన మార్టిన్ లూథరన్కే స్కెచ్ చేసేశారు. ఎందుకు? వాళ్ళ క్రైస్తవులని బైబిల్ వాళ్ళని డిక్లేర్ చేయదు. వాళ్ళ మత పెద్దలు మాత్రమే. ఆ మత పిచ్చెక్కున్నాడు అలాగే ఉంటాడు. అది మీ మతమైనా మా విశ్వాసమైనా ఇలాగే ఏడుస్తారు. విలియం టెండిల్కి వార్నింగ్ ఇచ్చారు, చంపేస్తామన్నారు. ఎప్పుడైతే ఈ తర్జుమాలు చేసి చిన్న తర్జుమాలు చేసి పంపించేవాడండి. ఈ బైబిల్ పట్టుకుని ఈయనతో పాటు చాలామంది సేవకులు తర్జుమాలు పెట్టి ఆ పట్టుకుని వెళుతుంటే పంచే సేవకులను చంపేశారు. ఇంగ్లాండ్ మత పెద్దలు, రోమన్ క్యాథలిక్ పెద్దలు
చంపేశారు, చాలామందిని చంపేశారు. అక్కడితో ఆగారా? భయంకరంగా వేడిపించేస్తారు. విపరీతంగా దారుణాతి దారుణంగా ఆయన హింసించడం ప్రారంభించారు. మరొక ఇమేజ్ ఉంటుంది చూడండి, ఆ బైబిల్ని కాల్ చేస్తుంటారు. దారుణాతి దారుణంగా ఆయన కొట్టారు, వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో నీకు అది చెప్తున్నాం, జాగ్రత్త. ఇలా తర్జుమా చేయడం, వచ్చిన బైబిల్ని కాల్చేయడం, ఇలా తర్జుమా చేయడం, దగ్గరుండి ఆ మత పెద్ద ఉన్నాడు చూసారా, దగ్గరుండి కాల్చేయడం. విలియం టెండల్ కష్టపడి వాటిని ముద్రించి, కష్టపడి వాటిని తర్జుమా చేస్తే ఆ బైబిల్ని కాల్చేశారు. బాధపడిపోయాడు. వీళ్ళ కాల్చే లోపు అప్పటికే చాలా బైబిల్ అమ్మాడు గనక ఆ బైబిల్తో వచ్చిన డబ్బులతో, అమ్మిన డబ్బులతో మళ్ళీ మిగిలిన బైబిల్ ఇలా కాల్చేసిన తర్వాత తర్జుమాలుగా డబ్బులు ఉపయోగించేవాడు. యథార్థపరుడు. చేస్తున్నాడు. వీడు ఎలాగ ఉంటే తర్జుమాలు చేసేలా ఉన్నాడు. జైలు వేసేయండి అన్నాడు కింగ్, రాజు. తీసుకెళ్ళి లోపల వేసేస్తారు, వార్నింగ్ ఇచ్చారు. సుమారు 2 నెలలు చాలా చిత్రవద గురి చేసే చెరసాల్లో పెట్టారు. చెప్పారు 2 నెలలు ఉంచండి, సరిగా అన్నం పెట్టకండి, నీళ్ళు కూడా ఇవ్వకండి, ఏడిపించేయండి, మళ్ళీ దెబ్బకి తర్జుమాలు మానేయాలి అన్నారు. బాగా కష్టపెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. తన ఇష్టమైన పనిని తను మానిపించేశారు. 2 నెలల తర్వాత వచ్చేలా అడిగారు. 2 నెలలు అయింది జైల్లోకి వచ్చి, మానేస్తావా మానవా అని అడిగారు. నువ్వు తర్జుమా మానేస్తే నీ జీవితం స్వేచ్ఛగా నీకు ఇచ్చేస్తావు. నువ్వు తర్జుమాలు మానలేదో, మళ్ళీ బైబిల్ తర్జుమాలు అన్నావో, ఈ చిత్రం అది ఎలాగే కొనసాగుతుంది. ఊపిరి బిగించుకున్నాడు, చేతులు వెనక పెట్టుకున్నాడు. ఓ మాట అన్నాడు, సార్ మీరు చంపేసిన నేను బైబిల్ తర్జుమాని ఆపలేను సార్. నా చావు తప్ప ఈ బైబిల్ని సమాజానికి అందించకుండా ఏది ఆపలేదు సార్. నేను తర్జుమాలు చేస్తూనే ఉంటాను సార్ అన్నాడు. వదిలేరు బయటికి. ఈయన ఇలాగే చంపేస్తే ఎక్కడ మళ్ళీ సానుభూతి పెరిగిపోద్దని చెప్పి బయటకు వదిలేరు. ప్రజలు ఇంకా తర్జుమాలు పెరిగిపోయినాయి. మొత్తం బైబిల్ని పట్టుకెళ్ళి మత పెద్ద చేతుల్లో లేకుండా సామాన్యుల చేతుల్లో పెడుతున్నారు. సైతన్యాలు వచ్చేస్తాయని చెప్పి తీసుకొచ్చారు. మారు వేషంలో ప్రేయర్ జరుగుతుంది. ఇలాంటి ప్రేయర్ ఏదో జరుగుతుంటే ఎవడో మారు వేషం వేసుకొని వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాంత నదులు దూరంగా వెళ్ళాడు, ఇలా చేయనిచ్చేలేరు, ప్రపంచానికి బైబిల్ అందించాలని. అక్కడ ప్రేయర్స్ జరుగుతున్న దగ్గరికి ఈయన వచ్చి ఈయన పట్టుకున్నారు, అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్లారు. ఆ ఇమేజ్ చూడండి, బట్టలన్నీ ఇప్పేశారు. అది అలా నుంచు ఒక తాడు తీసుకుని గొంతు చూడండి ఎలా చేస్తున్నారు. ఒక తాడు తీసుకుని గొంతుకు బిగించి అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు బిగించి దగ్గరికి లాగి చంపేశారు. చనిపోయే ముందు ప్రేయర్ ఏమని చేశాడు తెలుసా? మై లార్డ్ నీకు చిన్న ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఈ గొంతు బిగుస్తున్న వీళ్ళ మారాలని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ వీళ్ళొక్కరి కొరకే నేను ప్రార్థన చేయట్లేదు, కానీ నన్ను ఇలా చంపేమని ఏ రాజు అయితే ఆజ్ఞాపించాడో నీ పాదాలు పట్టుకుని బతుకులాడుతున్నాను. ఆ రాజు కూడా బైబిల్ చదివి అర్థం చేసుకునేంత గొప్ప ధన్యత ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసి చచ్చిపోయాడు. ఆ రాజు కూడా బైబిల్ చదవాలి ప్రభు అంటే నడి సమాజంలోకి తీసుకెళ్లారు విలియం టెండల్ని. అందరూ చూస్తుండగా మత పెద్దలు అందరూ కలిసి రాజు హయాంలో ఆయన చంపేశారు. మత పెద్దలు వీళ్ళు ఇలాగే ఉంటారు ప్రభు. నేను అనుకుంటున్నాను ప్రభు, రాజు మారాడంటే మొత్తం దేశం మారిపోద్ది, రాజు మారాడంటే మొత్తం బైబిల్ అందరికి పనిచేస్తారు. అందుకే నా ప్రార్థనకి విజ్ఞాపనకి ప్రభు, రాజు మారిపోవాలి, బైబిల్ చదవాలంటే ఆ మహానుభావుడు చేసిన ప్రార్థనకి నిజంగానే ఒక రోజు రాజు మారిపోయాడు. నిజంగానే రాజు మారిపోయాడు. 1536 తర్వాత ఆ రాజు మారిపోయి బైబిల్ నేర్చుకుని ఇంత గొప్ప గ్రంథాన్ని మనం ఎలా నెగ్లెక్ట్ చేసామని చెప్పి ఒకరోజు ఒక శాసనం చేశాడు. ప్రతి ఒక్క లైబ్రరీలో బైబిల్ ఉండాలి, ఎవడైనా బైబిల్ ఆపితే ఆడ తాట తీస్తాను చెప్పండి అన్నాడు. అంతే, మొత్తం బైబిల్ దేశమంతా పనిచేశాడు, మొత్తం బైబిల్ అంతా. ఆ బైబిల్ ఎప్పుడైతే తర్జుమాలు ఆపొద్దో, తర్జుమాలు చేయండి, ప్రజలందరికీ బైబిల్ పంచండి అన్నాడు. అలా పంచితే వచ్చిన బైబిలే మొట్టమొదటి ఇంగ్లాండ్ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వెర్షన్ అంటారు. దట్ ఈస్ కింగ్ జేమ్స్ హిస్టరీ. అదే ఆ కింగ్ జేమ్స్, అదిగో ఆ కింగ్ జేమ్స్ ఇటలీ దేశాన్ని, క్షమించండి ఇంగ్లాండ్ దేశాన్ని ఉద్ధరించింది ఒకే ఒక్క పుస్తకం బైబిల్. గుర్తుపెట్టుకోండి. ఆ రాజు మారిన తర్వాత మొట్టమొదటి తర్జుమా, ఆంగ్ల తర్జుమా, ఇదిగో కింగ్ జేమ్స్. అందుకే దాని పేరు కింగ్ జేమ్స్ అంటారు. రాజు మిగిలిన తర్జుమాలు కొనసాగించాడు. ఇది ఎన్నప్పుడు ఏమనిపించింది తెలుసా? ఒక బైబిల్ తర్జుమా జరిగి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఒక వ్యక్తి నిలబడి ప్రాణం పెట్టేశాడంటే, ఒక వ్యక్తి నిలబడి బైబిల్ అందాలని ప్రాణం పెట్టేశాడంటే
అలాంటి బైబిల్ నీ చేతుల్లోకి నా చేతుల్లోకి వచ్చి చదవరాని దేవుడు నీకు ఇస్తే, నేను చదవకపోతే నాకంత సన్నాసిగడ ఇంకెవరు లేడని నాకు అర్థం అవ్వాలి. నాకంత దరిద్రులు ఇంకెవరు లేరు. ఎందుకంటే బైబిల్ సామాన్యులకు అందాలని వాళ్ళు చనిపోయారు. అదుగు అలా మంటల్లో పెట్టి కూడా కాల్చేశారు. వాళ్ళ కసి సరిపోక ఆ మంటల్లో కాలిపోతూ ఆ తాడు కింద నలిగిపోతూ కూడా ప్రభువా ప్రజలకు బైబిల్ అర్థం అవ్వాలి, ప్రభువా ప్రజలకు బైబిల్ అర్థం అవ్వాలి, రాజుకు బైబిల్ అర్థం అవ్వాలి, బైబిల్ అర్థం అవ్వాలని ప్రార్థన చేసి చచ్చిపోయారండి. ఇంత బైబిల్ కొరకు ఇంత పోరాటాలు, బైబిల్ కొరకు ఇంత ఆరాటాలు, బైబిల్ కొరకు ఇలా హతసాక్షులు, అచ్చులు బాసిన విధానాలు ఇన్ని జరిగాయి. ఇలాంటి బైబిల్ని ఇలా కొట్టి వారానికి ఒకసారి తెస్తాం మనం సంఘానికి. ఇంత జరిగిన తర్జుమాలు దీని వెనకాల ఎంత నలిగిపోయారు. అక్కడ వరకు ఎందుకు, తెలుగు బైబిల్ వెనకాలే ఎంతమంది నలిగిపోయారు. కొన్ని తర్జుమాలు జరిగినప్పుడు మహానుభావులు తర్జుమాలు చేసినప్పుడు వాళ్ళు స్నానం చేసి తలకు స్నానం చేసి శుభ్రమైన బట్టేసుకుని, కొన్నిసార్లు తర్జుమాలు జరుగుతున్నప్పుడు శుభ్రంగా బట్టలు వేసుకుని, ఎందుకంటే ఏమాత్రం వాళ్ళకి దురదొచ్చినా ఇబ్బంది వచ్చినా తర్జుమాలు అక్షరం మారిపోతే భావం మారిపోద్దని వాళ్ళు స్నానాలు చేసి శుభ్రంగా కూర్చుండేవారు. మరొక విషయం చెప్తున్నా, ఈ మాట నేను కావాలని చదివి చేస్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. వాళ్ళ సంసారాల్లో వాళ్ళ స్త్రీల దగ్గర కూడా తర్జుమాలు జరుగుతున్నప్పుడు పోలేదట. ఇంత కసిగా తర్జుమాలు జరిగాయి, ఇంత కసిగా బైబిల్ వెలుగులోకి వచ్చింది. ఇలాంటి బైబిల్ చదవట్లేదంటే నిన్ను నన్ను ఏమనాలి, పశువుతో సమానం అంటారు. గుర్తుపెట్టుకో. ఏముంది బైబిల్లో? సంస్కరణ ఉద్యమం జరిగింది. ఇంగ్లాండ్ దేశం ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన దేశంగా, ఇంగ్లాండ్ దేశం ఈరోజు సంస్కరణ ఉద్యమానికి, ఇంగ్లాండ్ దేశం సంస్కరణ చేయబడిందంటే దాని వెనకాల విలియం టెండిల్ మరణం ఉంది. దాని వెనకాల కింగ్ ఎవరైతే ఉన్నాడో, కింగ్ జేమ్స్, ఆ రాజు ఉన్నాడు. ఇంగ్లాండ్ సంస్కరణ ఉద్యమం జరిగింది. అందుకే ఒక్క బైబిల్ తర్జుమా చేయడానికి ఇలాంటి మహానుభావుడు చనిపోయాడు. ఇంకా ఏముంది సార్ బైబిల్ అంటే, బైబిల్లో మన రాజు ఉన్నాడు. మన రాజు నజరుడైన యేసుడు రాజు. చాలా లేఖనాల్లో ఇమిడిపోయి ఉన్నాడు. ఏదైనా తోట ఆదాము అడుగుల దగ్గర నుంచి ప్రకటన గ్రంథం చివర వచనాల వరకు ఇమిడిపోయి బాహాటంగాను, అలాగే లోపల ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్వకాలం నుండి అనేక మార్లు ప్రత్యక్షమై లేఖనాల్లో జ్ఞప్తి చేయబడి ఉన్నాడు. ఆ రాజును తెలుసుకోవడానికి నేను చదవాలి. బైబిల్ని ఎలా చదవాలో నువ్వొద్దు మన ప్రభువే చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి ఒకసారి. లూకాసు సువార్త త్వరగా లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 27వ వచనం నుండి, మోసేయు సమస్త ప్రవక్తలను నన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలుపును. ఏమంటున్నాడండి? మళ్ళీ చదవండి ఒకసారి. మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచనముల భావం వచనంగా చదివితే అవదు, వచనాల భావం తెలిస్తే గాని నీ రాజు నీకు అర్థం కాడు. వచనం చదివేసి నాకు అర్థమైపోయిందంటే కుదరదు. ఏడాది పొడుక్కి వాగ్దానం కార్డు పట్టుకుని తిరిగితే సరిపోదు. వచనాల భావం తెలియాలి. వచనాల భావం తెలియకపోతే నీ ప్రభువు నీకు బయలుపరచబడడు. ఆ సూత్రం నీకు నాకు చెబుతున్నది ఎవరో బోధకుడు కాదు, సాక్షాత్తు ప్రభువే చెబుతున్నాడు. ఇదిగో మోసే పలానా ద్వితీయోపదేశ కాండంలో అన్నది ఎవరిని అనుకుంటున్నారు? నన్నే అని వివరించాడట. ప్రవక్త సమూయేలు ప్రవచించాడే, ఆ ప్రవచనం ఎవరిది అనుకోండి? నన్నే. బిలాము యోధాలో నక్షత్రం వస్తుంది అన్నాడుగా, నన్నే. ప్రవక్తల పూర్వకాలం నుంచి ప్రవచనాలు చెప్పారుగా, ఒక అభిషక్తుడు రాబోతున్నాడు, బలి నైవేద్యాలు నిలిపేస్తాడు, 70 వారాలు ఆగిపోతే దానియేలు ప్రవచనాలు చెప్పాడే, అభిషక్తుడు మీ నజరేయుడైన యేసుడే, నేనే. 1-2 కాదు, ఎన్నో విషయాలు వివరించాడు. వచనముల భావం వారికి తెలిపాను. దాని పదం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడట. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఎలాగ అర్థం అవుద్దంటే చెప్పండి, వివరిస్తేనే అర్థమవుద్ది, భావాలు చెబితేనే అర్థమవుద్ది, ఇలా వివరించి మాట్లాడితేనే బైబిల్ అర్థమవుద్ది. బోధకులకు బోధకుడైన వాడే వివరణిస్తే కానీ అర్థం లేదు బైబిల్.
మర్మగర్భంగా వచనాలు అలా ఉండిపోయినాయి. ఆయన వివరిస్తే కానీ బైబిల్ అర్థం లేదు. అందుకే మీ అందరికి వివరించాలనే ఏడాదికి ఒక్కసారి 6 రోజులు వివరించే కార్యక్రమం పెట్టుకున్నాం. దీన్నే నేషనల్ బైబిల్ సెమినార్ అన్నాం. ఏముంటుంది సార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కంటే బైబిలే ఉంటుంది. ఏం చేస్తారు సార్? ఆ సెమినార్ పేరు ఏంటంటే ఆ సెమినార్ పేరే బైబిల్ సెమినార్. దీన్ని వివరించాలి. ఏడాదికి 6 రోజులు 12 రోజులు వివరించాలి. వివరిస్తేనే రాజు ఏంటో అర్థమవుతాడు. మీ ప్రార్థన మీరు ఇంటికాడ చేసుకుని, మా ప్రార్థన మా ఇంటి దగ్గర చేసుకుని, నీ బైబిల్ మీరు చదువుకుంటే, మా బైబిల్ నేను చదువుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, అర్థము కన్నా అపార్థాలు ఎక్కువ దొల్లుతాయి. దీన్ని బోధించి భావములు చెప్పి తెలిపే టీచర్స్ కావాలి. మీకు 6 రోజులు ఈ టీచర్లు దొరుకుతారు. మీకు ఏ వంకర ప్రశ్న అడుగుతారు అడగండి, చెబుతాం. ఏ బైబిల్ అధ్యయన ప్రశ్న అడుగుతారు అడగండి, చెబుతాం. ఏ వచనాలు అడుగుతారు అడగండి, చెబుతాం. ఒకవేళ తెలియకపోతే ఈ ప్రశ్న రేపటికి పరిశీలించి తెచ్చి నీకు చెబుతాం. క్వాలిటీ ఆన్సర్ మీకు ఇస్తామని ఇక్కడ కమిట్మెంట్తో కూర్చుంటాం. 6 రోజులు దీని మీద కుస్తీ పడ్డ 6 రోజులు మీకు బోధించడానికి కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు నిద్రపోకుండా రాత్రంతా ప్రిపేర్ అయి మీకు చెబుతాం. ఎందుకంటే భావము మిస్ అవ్వకూడదు. భావం మిస్ అయినా, వివరణ తేడా వచ్చినా ఎవరు మిస్ అవుతారో తెలుసా? మన రాజు మరుగైపోతాడు. అందుకే రాజు చెబుతున్నాడు ఏమని? ఇదిగో వివరించను తెలిపెను, వాటి భావము తెలిపను. వచనాలకి భావాలు ఉంటాయి. ఆ భావాలు పరిశుద్ధాత్ముడి భావమై దేవుని భావం మాత్రమే ఉంటుంది. మరొక వచనం చూడండి, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మీరు చదవండి, ఎవరో ఒకటి చదవండి. అమ్మ మీరు ఆగండి, మీ స్టీరియో నాకు అర్థమవుతుంది, ఆగండి. మీరు ఎవరో చదవండి. ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానా విధములైన భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి. ప్రవచనాల అర్థాలు, భాషల అర్థాలు. ఆ ప్రవక్త ఎందుకు ఆ భాష, ఎందుకు ఆ ప్రవచనం చెప్పాడు, అర్థాలు వివరించే టీచర్స్ కూడా సంఘంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడట. వివరించే నాయకులు ఉండాలని కోరుకున్నారట. ఇదంతా మానేసి ఈ మధ్యకాలంలో ఒక స్టైల్ నేర్చుకున్నారు. ఏమని చెప్పినా ప్రసంగం ప్రిపేర్ అవ్వరంట. వినేవాళ్ళు కూడా వినే ముందు అధ్యాయాలు చదివి రారంట. మరి ఏం చేస్తారట? ఆ క్షణమున ఏం మాట్లాడాలో, ఏం బోధించాలో ఎవరు చెప్పేస్తారట? ఆ క్షమన ఏం మాట్లాడాలో, ఏం బోధించాలో అక్కడ నిలబడితే పరిశుద్ధాత్ముడు చెప్పేస్తాడా? నడుతున్నా వచ్చిన ఎప్పుడన్నా తినంగా చదివావా? ఆ వచ్చిన ఎప్పుడన్నా తినంగా చదివావా? ఆ వచ్చిన ఎప్పుడన్నా తినంగా చదువు. అక్కడ ఏముంటుందో తెలుసా? నువ్వు ఏం మాట్లాడాలో ఆ దినాన్న నీకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయాలంటే ముందు నువ్వేం చేయాలి? చదవాలి. ఎగ్జామ్ బాగా రాయాలంటే చదివింది నీకేముండాలి? చెప్పాలి, జ్ఞాపకం ఉండాలి. నువ్వేమీ చదవకుండా వెళ్ళి ప్రభువా నాకు జ్ఞాపకం చేయంటే నీ బొంద ఏమి జ్ఞాపకం చేస్తాడు ఆయన? ఎంటీ పేపర్ మీద చివరిలో ఏదో రిజిస్ట్రేషన్ సంతకం పెట్టినట్టు ఇటు వచ్చేస్తావు లాస్ట్లో. అడుగుతున్నాను, చదివితే కదా జ్ఞాపకం వచ్చేది. ఇప్పుడు బైబిల్ నేను బోధించాలి అంటే నేను చదివింది ఈ టైంకి ఇక్కడ కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇచ్చేలా నాకు జ్ఞాపకం చేసేది ఎవరు చెప్పండి? అది పరిశుద్ధాత్ముడు వాడుకునే విధానం. అంటే ఏం మాట్లాడాలో జ్ఞాపకం చేస్తాడు. ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఇక్కడ నిలబడితే గాలి మాటలు మాట్లాడతాను. నేను పలానా ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఎందుకంటే మరి ప్రిపేర్ అవ్వలేదు కదా, అందుకే ఇంగ్లాండ్ వెళ్ళిన గొడవ చెప్తాను. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఏమైంది? రెక్క ఊడిపోయిందా? ఏమైంది? మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? లెగిసాలు నడిచేసిందా డాక్టర్ గారి మీద నుంచి? ఏం చేసింది? నడుతుంది. ఇంట్లో సోది విషయాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక సందర్భానికి ఉపయోగించామంటే నెక్స్ట్ వచ్చిన వివరించడానికి ఉదాహరణగా నిన్నే వాడుకున్నాడంటే పర్లేదు. కానీ ఇంక వాక్యమే మానేసి మీ ఇంటి గొడవలన్నీ చెబుతున్నారంటే నువ్వు ప్రిపేర్ అవ్వలేదు, నువ్వు మెసెంజర్గా అన్ఫిట్. మళ్ళీ చెప్తున్నాను, అన్ఫిట్. నువ్వు చదవు, నువ్వు కష్టపడు. ఒక మెసేజ్ చెప్పాలంటే గంటల కుస్తీ పడాలి. ఒక వర్తమానం చెప్పాలంటే రాత్రి పగలు తిరగేయాలి. ఆ బోధకుడు ఏమన్నాడు, ఈ బోధకుడు ఏమన్నాడు, దీని కామెంటరీ ఏంటి, ఈ పుస్తకం ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎందుకు రచయిత ఎలా ఉపయోగించింది, దేవుని ఆమోదయోగ్యమైనదా కాదా? నేను డేవిడ్ అన్న ఆన్సర్ చెబుతున్నారు, ప్రసాద్ అన్న నేను వెనకాల డిస్కషన్ చేసుకుంటున్నాం. తాగుబోతు ప్రశ్న అడిగారుగా ఎవరో,
ప్రశ్న అడుగునాం, ఎవరు చెప్తారు అక్కడ? ఒక తల్లి చెప్తుంది. ఎవరికి చెప్తుంది? తన కొడుకు రాజుకు చెప్తుంది. ఏమని చెప్తుంది? తన అభిప్రాయం చెప్తుంది. నా ఇంటికి వచ్చిన కోడలు ఎలా ఉండాలంటే ఇదిగో ఈ గుణవతి ఇలా ఉండాలని. ఆ గుణవతి కోసం మాట్లాడింది ఎవరు? ఆ రాజు తల్లే. కోడలు ఎలా ఉండాలో కోరుకుంటుంది, కోడలు ఎలా మాట్లాడాలో కోరుకుంటుంది. ఉత్తమ కోడలు యొక్క లక్షణాలు ఏంటో ఒక స్త్రీగా వివరిస్తుంది. తన కొడుకు కొన్ని విషయాలు చెప్తుంది. అంటే తన భావం అది. ఇప్పుడు బైబిల్లో మందు ఇమ్మని ఉంది కదండి, బైబిల్లో ద్రాక్షరసం ఇమ్మందంటే బైబిల్లో దేవుడు ఇమ్మన్నాడా, రాజుగారు అమ్మగారు ఇమ్మన్నారా? ఒక నేపథ్యం నడుస్తుందిగా. ఆ నేపథ్యంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి కొరకు మాట్లాడుతున్నారు, ఇదేం చదవకుండా తాగేయమన్నారని తాగేస్తే బైబిల్ ఇంకా చాలా చెప్పింది చేస్తావా? అడుగుతాను, దానికి ఒక అర్థం లేదా, దానికి ఒక సందర్భం లేదా? ప్రవక్తలు బాగా వినండి. దేవుడు బైబిల్ రాస్తున్నప్పుడు రచయితల యొక్క భావాలను గౌరవించి వాళ్ళ భావాలను కూడా అక్కడ పెట్టాడు, వాళ్ళ యొక్క సలహాలను కూడా పెట్టాడు. అందుకే పౌలు గారు అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఇది నా హితోపదేశమే కానీ ఇది నా సలహా కానీ ప్రభు యొక్క ఆజ్ఞ కాదు. అలాంటి సలహాలు కూడా ఉన్నాయి. ఆ సలహా వాక్యానుసారంగా, ఆ సలహా దైవ చిత్తానికి అనుకూలంగా ఉందలే చూడాలి. నీకు పాత నిబంధనలో ఎక్కడో సామెతలు 31 అధ్యాయంలో ఉన్న తాగుబోతు వచ్చిన నీకు కనబడ్డా తప్ప క్రొత్త నిబంధనలు ఇదిగో మీరు మద్యము చేత నడిపింపబడకూడదు, మీరు మద్యము చేత కంట్రోల్లో ఉండకూడదు, మీరు ఆత్మ చేతే కంట్రోల్ ఉండాలి, మద్యానికి దూరంగా ఉండండి. ఆవచనం ఎందుకు కనబడదు? నైట్ టైం ఏదో చేస్తున్నావు, అదెందుకు కనబడదు నీకు? అందుకే ఎవరు చెప్తారు? ఇక్కడ మాట వ్యాలిడ్ మాట. ఏది పౌలు చెప్తున్నాడు చూసారా? ఇది ఆత్మతో చెబుతున్న మాట, అది ఆమె వితోపదేశం. అది ఇలా బైబిల్కి ఒక కాలము, ఒక వ్యక్తుల యొక్క భావము, ఒక్కొక్క సందర్భం ఉంటుంది. ఇవన్నీ చదవాలి. ఇంత చదివిన తర్వాత కష్టపడి వారం అంతా ఇక్కడున్న స్పీకర్స్ వారాలు నెలలు కష్టపడి వచ్చి ఇక్కడ నిలబడితే అప్పుడు నేను ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్ముడు నాకు చెప్పండి, జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా తెలుస్తా చెప్పనా? నేను ప్రిపేర్ అయిన విషయాల్లో మరింత వివరణ రమ్యంగా వస్తుంటే చూసారా? ఆ మాట్లాడుతున్నది ఎవరు అనుకుంటున్నారు? హోలీ స్పిరిట్. రాత్రి మీకు చెప్పానా? శ్రమ అయినను, బాధ అయినను, ఖడ్గమైనను, ఇబ్బంది అయినను, సమస్య అయినను రానే, ఏదైనా రాని, ఆ ఫైర్ ఎక్కడో వస్తుంది, అక్కడ రాదు. ఆ మాటలు ఇక్కడే చెప్తారు. స్టూడియోలో ఎన్నిసార్లు చెప్దామని ట్రై చేసాం, రాలేదు. ఆత్మ తీవ్రమవుతున్నప్పుడు ఆ భావాలు, ఆ వివరాలు, ఆ యొక్క సెగ, ఆ యొక్క ఉద్యమం అది ఇక్కడ ఉన్నప్పుడే వస్తుంది. ఆత్మ అదే జ్ఞాపకం చేసుకొని వాడుకోవడం అంటే. ఆ వీడియో నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అది ఎప్పుడు చెప్పాడు నాకే తెలియదు. ఫేస్బుక్లో ఎవరో తమ్ముడు, కర్నూలు తమ్ముడు అనుకుంటా, అది కట్ చేసి ఇలాగా పద్యంలాగా రాసి, ఆ డైలాగ్ అంతా పద్యంలాగా రాసి అది అలా పెట్టాడు ఎక్కడో ఫేస్బుక్లో. చూస్తే నాకు జాన్ చూపించాడు, భలే రాశాడు చూడు, ఆ పాలకొల్లు మోసే అన్న భలే ఉందని, దీన్ని ఒక పాట రాసేయండి అన్నారు. అంతే. ఆ కుర్రోడు రాసే వరకు మాకే తెలియదు. ఇంత మామూలుగా ఇంత గుక్క తిప్పకంటే ఎలా మాట్లాడంటే మాట్లాడింది మనం కదా చెప్పండి. అప్పుడు మాట్లాడిస్తాడు, వాడుకుంటే చదువుకుంటే మాట్లాడిస్తాడు. ఇప్పుడు ఇంకా ఏముంది బైబిల్లో? ఇంకా ఏముంది చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, త్వరగా ఈరోజు బిర్యానీ ఉంది మనకి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. చాలా మాస్ బిర్యానీ రెడీ చేసాం, అందరు న్యాయం చేయండి. నిజంగానే రొయ్యలు తెప్పించారా? రొయ్యలు వచ్చినాయా? మనకి ఎక్కడ నైట్కి వేసారా? ఓకే సర్లే, నైట్కి వేసారట. పగలు బిర్యానీ తినండి, చాలా మంచి బిర్యానీ వండుతున్నారు. నైట్ కూడా మనకి మన వర్క్ చేస్తున్న భాస్కర్, ఇంకా ఎవరైతే ఉన్నారో డేవిడ్ అన్న ఉన్నారుగా స్పీకరు, వీళ్ళందరూ కలిసి మంచి క్వాలిటీ లైవ్లో ఉన్న రొయ్యలు తెప్పించారు. వస్తున్నాయంట. ఇంకా ప్రేయర్ చేయండి క్షేమంగా రావాలని. సాయంత్రం కాంబినేషన్ ఏంటో తెలుసా? గోంగూర రొయ్యలు. అది కొంచెం డీప్గా ఏనంటే. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా, ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా, తిమోతి సరిగ్గా చదవాలి, చదివింది నువ్వు సరిగ్గా వివరించాలి, చదవాలి, చదివింది నువ్వు వివరించాలి. సత్యవాక్యమును సరిగ్గా, నిన్ను నువ్వే దేవునికి కనుపరుచుకో. సత్యవాక్యమును సరిగ్గా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. ఒక సీనియర్ దైవజనుడు ఒక జూనియర్కి ఏం చెప్తున్నాడు? చదవకుండా బోధించుకో. బైబిల్ చదవకుండా బోధించు. ఎందుకంటే నువ్వు బైబిల్ చదవకుండా బోధిస్తే నీ లాజిక్లు చెప్తావు, నువ్వు బైబిల్ చదవకుండా బోధిస్తే నీకు తోసింది చెప్తావు, నువ్వు బైబిల్ చదవకుండా బోధిస్తే నీ ఇంటి విషయాలు చెప్తావు. నువ్వు బైబిల్ చదివితే ఆ పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకుని సత్యవాక్యమును సరిగ్గా విభజించేలా నేను వాడుకుంటాడు. జాగ్రత్త. ఒక వచనం వివరిస్తున్నప్పుడు చదవండి వచనం.
ఆ వచనం మొదటి నుంచి చదవండి. 2వ అధ్యాయం 15వ వచనం నుండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గారు. బాగా వినాలి. ఒక ప్రసంగి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే మీ ముందు నిలబట్టలేదు, నేను మీ ముందు నిలబట్టలేదు, నా మాస్టర్ ఎదురుగా ఉన్నాడట. ఆ మాస్టర్కి నేను సరిగ్గా వివరణ ఇవ్వకపోతే బెత్తంతో కొడతాడో లేదో నాకు తెలియదు, కానీ నన్ను అడ్డి రగ్గొట్టి మంచం పట్టిస్తాడు. దేవుని ఎదుటున్నాం, దేవుని ఎదుట. దేవుడే మన ఎదురుగా వచ్చినప్పుడు ఎంత ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలండి. ఇప్పుడు ఏదో ఉద్యోగం చేస్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగం, ఏదో సడన్గా కలెక్టర్ మీ ఉద్యోగంలోకి వచ్చాడు అనుకోండి, కంగారు అయిపోతుంటారు, పేపర్లు తడిసిపోతుంటే సంతకాలు సార్ 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 అని. సీఎంఏ వచ్చి నీ ఉద్యోగం చెక్ చేస్తాడు అనుకో, ఏం చేస్తావు? కడగలాడించాడుగా మన చంద్రబాబు నాయుడు గారు ఆ జూమ్ మీట్లో ఐఏఎస్లు ఐపీఎస్లకి జూమ్ కాల్ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ నుంచి కాన్ఫరెన్స్ హాల్లోకి రప్పించారు. ఇలా అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏమన్నా తెలుసా, జాగ్రత్త, వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇప్పని అన్నాడు. సస్పెండ్ చేస్తాను ఏమనుకున్నావా, కనబోతావు ఏమనుకున్నావు అన్నాడు. సీఎం వచ్చేసరికి ఐఏఎస్ కూడా, గ్రూప్ 1 క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా కంగారు అయిపోయారు, ఆ రోజు అదిరిపోయారు. ఆ రోజు ఒక సీఎం వస్తేనే ఇంత బెదిరిపోతున్నావే, ఒక కలెక్టర్ వస్తేనే ఇంత బెదిరిపోతున్నావే. దేవుడే వచ్చి ఇప్పుడు చెప్పరా జేమ్స్ ప్రసంగం అంటే నేను ఎంత వాళ్ళ దగ్గర పెట్టుకోవాలండి? ఆయన అక్కడ పెట్టుకుని ఇక్కడ జోకులేస్తున్నా అనుకోండి, ఏం చేస్తాడండి? నీకు బాగా ఎన్ని రోజులు ఎక్కువైపోయినారు అంటాడు. చెప్తాడా చెప్పడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎంతమంది సమయాన్ని నమ్మి నీ చేతుల్లో పెడితే ఏం మాట్లాడుతున్నావు? సినిమాలు మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? పద్యాలు చెబుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నీ తాలూకులందరూ కలిసి డయాస్ మీద పోజు కొడుతున్నారు, ఏం చేస్తున్నావు? ఆ రోజులు ఇంత సమయాన్ని తెచ్చి నీ చేతుల్లో పెడితే నువ్వేం చేస్తున్నావు? సరిగ్గా బోధించు. ఇంకేమంటున్నాడు చూడండి, ఎఫ్సీ నేను నీవే దేవునికి కనపరుచుకో. నేను మీకు కనపరుచుకోవడం కాదు, బెస్ట్ స్పీకర్ అవార్డు మీరిచ్చేది కాదు నాకు. చెప్పండి, ప్రసంగ రత్న అనే బిరుదు ఎవరు ఇవ్వాలి తెలుసా? నా రాజు ఇవ్వాలి. శబాస్, నా రాజు అనాలి. భలా, నమ్మకమైన దాసుడా, నా రాజు అనాలి. బాగా చెప్పావు, ఎవడరా ఈ గంట ప్రసంగం చెప్పిందని కానీ సిగ్గుపడకుండా నేనే ప్రభా చెప్పాలి. వెరీ గుడ్ మై సన్ అనాలి. ఎవడరా ఈ గంట ప్రసంగం చెప్పిందని కానీ గోర్రెల కోరుకుని తప్పు చెప్పారు ప్రభు ఏమన్నాను అంటే ముందు ఈయన లోపల దోసేయండి అంటాడు. గుర్తుపెట్టు. ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు? తెలియకపోతే చెప్పొద్దండి, తెలిస్తేనే చెప్పాలి, తెలిస్తేనే మాట్లాడాలి. ఏదో ఒకటి చెప్పేద్దాం అనుకుంటే ఇది కళ్యాణ మండపం మీద ఉన్న డయాస్ కాదు, ఇది దేవుని సంఘంలో ఉన్న పులిపీట. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వచనములో భావం తెలియాలి, వివరణ నేర్చుకోవాలి, బైబిల్ కష్టపడి చదవాలి. అలా చదివితేనే బైబిల్ మనకు అర్థమవుతుంది. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించను. ఎంత బాగుందో చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎలాగూ నియమించను, సంపూర్ణ అగునట్లు క్రీస్తు శరీరమును క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము చేయుటకును కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించండి. ఇప్పుడు చెప్పండి, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే సంఘంలో ఎవరు ఉండాలి? టీచర్స్, మాస్టర్స్ ఉండాలి. ఏ టీచర్లు? గవర్నమెంట్ టీచర్లు కాదు, ఏ టీచర్లు? ప్రైవేట్ టీచర్లు కాదు, బైబుల్ టీచర్స్, బైబుల్ మాస్టర్స్ ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి, సంపూర్ణ భక్తిలోనికి, సంపూర్ణ క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన వారసులగాలి అంటే ఈ కేటగిరీ ఉండాలి. బోధించే సువార్తికులు ఉండాలి, ఉపదేశించే చక్కటి బోధకులు ఉండాలి. ఇది సంఘంలో రన్ అవ్వాలి. ఏ సంఘమైతే సత్యం బోధించే అనేక మంది ఉపదేశకుల్ని కలిగి ఉంటుందో ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందండి. ఏ సంఘమైతే సరి అయిన ఉపదేశాన్ని పొందుకోదో అది లోకంలో పచ్చ కనబడుతుందేమో కానీ దేవుని దృష్టికి మాత్రం అది వెలవెలబోయే గడ్డి వంటి సంఘమే. గుర్తుపెట్టుకోండి.
వాక్యాన్ని వివరించాలి. అందుకే ఈ వాక్యాన్ని వివరించడానికి దేవుడు కేటగిరీస్ ఇచ్చాడట. ఎన్ని కేటగిరీస్ ఇచ్చాడో చెప్తున్నాడు చూడండి. ప్రవక్తలు, అపోస్తులు, సువార్థికులు, ఉపదేశకులు. ఎందుకు సార్ ఎంతమంది అంటే, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పరు, వీళ్ళందరూ కలిసి ఒకరికి చెప్పాలి. ఎవరికి చెప్పండి? సంఘానికి చెప్పాలి. అప్పుడు సంఘం ఎప్పుడైతే ఈ వాక్యం వింటాదో సంఘము చెప్పండి క్షేమాభివృద్ధి కలుగుతుంది. బైబుల్ని ఇలా కష్టపడి చదవాలి ఉపదేశకుడు. ఇంకేం చెప్తున్నాడు ఒకసారి చూడండి. మరొక వచనం చూద్దాం. ఆ వచనంలోకి వెళ్ళే ముందు ఆ వచనం చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. త్వరగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. జాగ్రత్తగా వినాలి. ఎన్నిసార్లు చదివారు ఈ వచనం? మన పాపములను వారు మ్రాను మీద మోసుకొనెను. ఇప్పుడు అడుగుతున్నా డైరెక్ట్ క్వశ్చన్, నాకు ఆన్సర్ చెప్పండి. మ్రాన్ అంటే ఏంటండి? చెప్పాలి. మ్రాన్ అంటే కాస్త భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పండి. మ్రాన్ అంటే చెట్టు. ఏంటండి? నేను అడుగుతున్నా, ఆయన చెట్టుకి ఉరి తీయబడి చెట్టుకి సిలువైబడి చనిపోయాడా, లేకపోతే ఒక చక్కెర చెక్కి దాన్ని సిలువుగా తయారు చేసి చంపేశారా? చెట్టా సిలువా? మళ్ళీ అర్థమవుతుంది. చెట్టా సిలువా? మరి పేతురు ఏమంటున్నాడు? మ్రానుకు వేలాడదీయబడి చనిపోయాడు అంటున్నాడు. మరి చెట్టు అంటున్నాడు. మరి చెట్టు అంటున్నారు, బయట ఏమని మనకి హిస్టరీలో ఏం కనబడుతుంది? చెక్కలు 2 అడ్డంగా పెట్టినా మనకి సిలువ కనబడుతుంది. సిలువ లేకపోతే చెట్టా? పోనీ ఇది పేతురు గారి ప్రసంగమా? ఇది పేతురు గారి ప్రసంగం కాదు. మరి ఈ మ్రాన్ అనే వచనాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడు పేతురు గారు? యెషయా గారు చెప్పారు. ఎక్కడ? యెషయా గారు 53వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? 53వ అధ్యాయం చూడండి. 53వ అధ్యాయం 11వ వచనం. తనకు కలిగిన వేదనను చూసి ఆ వచనం ఎక్కడ ఉంది చూడండి. ఆ మ్రాన్ అనే వచనం పాత నిబంధనలో ఎక్కడ ఉంటుంది? ఆయన మ్రానుకి వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తం ఉంటుందిగా. ఆ వచనాన్ని యెషయా గ్రంథం 53వ వచనాన్ని రెండింటిని కంపేర్ చేసి సువార్త చెబుతున్నాడు. ఎవరు? పేతురు గారు. రెండింటినీ కంపేర్ చేస్తున్నాడు. మ్రానుకి వేలాడదీయబడ్డాడు. మ్రాన్ అంటే చెట్టుకి వేలాడదీయబడ్డాడా, సిలువుకి వేలాడదీయబడ్డాడా? ఇవి సరిగ్గా తెలియకపోతే అపార్థాలు జరిగిపోతాయి. ఎందుకంటే ఎవడో వంకరోడు బైబిల్ చదువుతాడు. ఇదిగో చూసారా, కొత్త నిబంధన ఏం చెప్పింది? సిలువేశారని చెప్తుందా? కానీ పాత నిబంధన మెస్సీ ఎలా చనిపోతారని చెప్పింది? మ్రాను మీద, చెట్టు మీద చనిపోతారని చెప్పారు. ఏలని చెప్తున్నారు? సిలువ మీద అంటున్నారు. అంటే ఇప్పుడు ఇంకా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, చెట్టు మీద చనిపోకుండా సిలువ మీద చనిపోయాడు కనుక నిజమైన మెస్సీ ఇంకా రాలేదంటారు. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్ అంటే, రా ఆ కొత్త నిబంధన పక్కన పెట్టేసి ఇలా రా అంటారు. మనల్ని అర్థం. అందుకే భావాలు తెలియాలి. మీకు మళ్ళీ చెప్తున్నాను, యెషయా గారి కాలానికి లేదా పూర్వకాలపు ప్రవక్తల కాలానికి వారు మ్రాను అని రాయడానికి గల కారణం ఏంటంటే, అప్పటికి సిలువ శిక్షాస్మృతి అనేది అంతగా ధృవీకరింపబడలేదు. గుర్తుపెట్టుకోండి. అంటే జరగబోయే సిలువ శిక్ష కార్యక్రమాన్ని భవిష్యత్తులో దూరదర్శిగా చూస్తున్న ఆయన్ని ఎలా పోల్చి రాస్తున్నాడు? ఆయన చెట్టుకే అన్నట్టు రాస్తున్నాడు. ఇందాక కార్ ఎగ్జాంపుల్ మర్చిపోకండి. ఇప్పుడు కార్ని వివరించాలంటే ఎలా వివరిస్తాడు? కారుని గుర్రం అంటాడు, కారుని అగ్ని అంటాడు, కారు వెనకాల మేఘం వంటి పొగ వస్తుంది అంటాడు. కారు అన్నదాన్ని ఏదో దాంతో పోలుస్తాడు. ఇప్పుడు సిలువ అనే పదం అప్పటికుందా? సిలువ అనే ఆ శిక్షాస్మృతి రోమీల పరిపాలనలో ఎక్కువైంది. అది రోమా సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం ప్రారంభంలోనే సిలువ అనే శిక్షాస్మృతి ఎక్కువైంది. అప్పటికి అంత లేదు, ఆ పదాలు లేవు. అందుకే అప్పటికి ఆ పదాన్ని దాన్ని ఎలా రాస్తున్నారు? మ్రాను అని రాస్తారు. అంతే. ఇప్పుడు పేతురు గారి ప్రసంగం చెబుతున్నప్పుడు ఆ వచనానికి ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నది ఎవరు చెప్పండి? పేతురు. ఎంత బాగా ఇస్తున్నాడు? ఈ చెట్టు అంటే మీరు చెట్టు అనుకోకండి, ఆ చెట్టే మనం చూసిన సిలువ అని ఎంత చక్కగా వివరిస్తున్నాడు. చూసారా? ఈ వివరణ భావాలు తెలియాలి వాక్యం చదువుతున్నప్పుడు. లేదంటే నాకు చెట్టు అనే రాశారండి, ఇంక నేను చెట్టు మీద ఫిక్స్ అయ్యానండి, ఇంక నాకు సిలువ నాకు నచ్చలేదండి అంటే నీ జీవితంలో బైబిల్ అర్థం. చెట్టునే చెక్కితే అది పచ్చి మ్రాన్ అయింది, ఆ మ్రానే సిలువయింది. దాన్నే మ్రానుగా ప్రవక్తలు అప్పుడు ఉన్నారు కనుక పూర్వకాలం దాని ప్రవచనాలు అలా చెప్పారు. ఇలా అర్థం చేసుకోకపోతే అపార్థం అవుతుందంటే, అపార్థం చేసుకున్న వారి జాబితాలో మార్టిన్ లూథరన్ గారు ఉన్నారు. తెలుసా మీకు? అవునా?
ఇడంత పెద్ద మహానుభావుడు కూడా లేఖనాలు అపార్థం చేసుకునే సందర్భాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఏ లేఖనం ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక ఆయన వాళ్ళని ఎందుకు మహానుభావులు అంటారో ఇది అర్థమైతే మనకు అర్థమవుద్ది. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి మన మూల పురుషుడిగా అబ్రహాము ఏమి దొరికినందుము అబ్రహాములో క్రియల మూలంగా నీతిమంతులను తీర్చబడిన ఎల్లా అతనికి అతిశయ కారణం కలిగను, అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. పని చేయడానికి జీతమే కానీ, కిందకి చెప్తున్నాడు, కిందికి 5వ వచనంలో, పని చేయక భక్తిని నీతిమంతుడిగా తీర్చవని అందు విశ్వాసం ఉంచేవానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడును. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు. నీతిమంతుని ఎలా అవుతామంట? క్రియలు కాదట, చెప్పండి, దేవుని కృపను బట్టి. ఇప్పుడు దీని కౌంటర్ రిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆ యాకోబు మాట్లాడతాడు. రిఫరెన్స్ చెప్పండి అన్న. యాకోబు మాట్లాడతాడుగా, క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసం. ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు? వచనం చెప్పండి అన్న. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఎంత? 14 వచనం చదవండి ఒకసారి. ఎంత? 26 చదవండి. మీ స్టీరియోలో ఆపండి, మీరు చదవండి. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలేని విశ్వాసం కూడా మృతము. ఇప్పుడు బాగా వినండి. ఇందాక రోమపత్రిక 4వ అధ్యాయం ఏమంటున్నాడు? క్రియలు లేని వాడే నీతిమంతుడు అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? క్రియలు లేకపోతే విశ్వాసం కాదు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు క్రియల వల్ల విశ్వాసం కాలేదు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ 2 ఆర్గ్యుమెంట్లో ఏది రైట్ అని తర్జన భర్జన అయిపోయాడు మార్టిన్ లూథరన్ గారే. అప్పుడు లూథరన్ గారే, మహానుభావుడు లూథరన్ గారు ఏమన్నా తెలుసా? ఈ ఆర్గ్యుమెంట్లో పౌలే రైటు, యాకోబు తప్పు అన్నాడు. ఎవరు? లూథరన్ గారు. ఈ ఆర్గ్యుమెంట్లో పౌలే రైటు, యాకోబు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు సొంత అభిప్రాయంతో. నా ఓటు పౌలుకే అన్నాడు. ఎందుకంటే తన ఉద్యమం అంతా దాని మీద కదండి కొనసాగింది. నా ఓటు ఇదిగో పౌలుకే, యాకోబే తప్పు చెప్పాడు అన్నాడు. తర్వాత ఎవరో ఉపదేశకులు ఆయనకి ఎవరించారు, అయ్యా అసలు అర్థం అది కాదు, మీరు పొరపాటు పడుతున్నారు, దాన్ని మార్చుకోవాలి. ఏంటండి అసలు అర్థం అని అడిగితే, అంత పెద్దవాడైనా ఎవరో చిన్నోళ్ళు చెప్తే విన్నాడు. ఏం చెప్పాడు తెలుసా? అయ్యా మీకు విషయం చెప్పాలి. పౌలు గారు చెబుతున్నది ఏంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందడానికి క్రియ అవసరం లేదు, కృప ఉంటే చాలు. మరి యాకోబు చెబుతున్నది ఏంటి? రక్షింపబడిన వాడు సోమరపోతులాగా ఉండక వాడు క్రియలు చెయ్యాలి. యాకోబు చెబుతున్నదేమో రక్షణ తర్వాత చేయబోయే క్రియల కొరకు, పౌలు చెబుతున్నది రక్షణకు ముందు మాట్లాడుతున్న క్రియల కొరకు. అంటే క్రియల వలన మనం నీతిమంతులు అవ్వం, కానీ కృప వలన నీతిమంతులైన మనం ఆ నీతిని కాపాడుకోవాలంటే క్రియలు చేయాలని యాకోబు గారు చెబుతున్నారు. యాకోబు గారు చెబుతున్న క్రియలు వేరు, చెప్పండి, పౌలు గారు చెబుతున్న క్రియలు వేరు. ఇద్దరు రైట్గా చెప్పారు. ఆయన అంటున్న క్రియ వేరు, ఈయన అంటున్న క్రియ వేరు. ఈ రెండుని సరిగ్గా టాలీ చేయకపోతే లూథరన్ గారే అపార్థం చేసుకున్నారు. అప్పుడు ఆ మహానుభావుడు అన్నాడు, అయ్యో నేను తప్పు చెప్పేశానని చెప్పి సరి చేసుకున్నాడు కనుక, అంత పెద్దోడైనా సరి చేసుకున్నాడు కనుక ఆయన ఏమన్నారు? మహానుభావుడు అన్నారు. సార్ అది అదా కాదు సార్, ఇది ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు ఏమంటారు చెప్పినా, నాకు అలాగ అనిపించింది, నువ్వు విన్నాను చెప్పి నేను మార్చుకొని అంటున్నారు. ఉన్నారు కొంతమంది తగలడ్డారు ఈ మధ్య. సార్ దాని మూలం అలా లేదులా, ఇలా లేదు సార్, అలా కాదు ఇలాగంటే నాకు అలా అనిపించింది, మీకు ఎలా అనిపిస్తే అలా చదువు. ఏం ఎవరికి అలాగ అనిపిస్తే అలా చదువుకోవడం బైబిల్? ఎవరికి అలా అనిపించింది చదివేసుకోవడం బైబిల్? నాకు అలా అనిపించింది, మీకు ఎలాగ అనిపించింది మీరు చదువుకోండి. నాకు దేవుడు ఆత్మాలని, దేవుడు నీకు ఒకలాగా నాకు ఒకలాగా బోధిస్తాడా? నీకు చదవడం రాలేదని చెప్పు, నీకు అర్థం చేసుకోవడం రాదని చెప్పు, లేదా ఇప్పటికే నువ్వు ప్రసంగం చెప్పేసో మార్చుకోవడం నీకు ఇబ్బందిగా ఉందని చెప్పు. ఉందాకుంటుందండి, తెలియక పొరపాటు పడి ఆ మాట అనుకోకుండా చెప్పేసాను, దయచేసి ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నానండి, ఎంత ఉందాకుంటుందండి. కానీ చెప్పరు, దాని కవర్ తిరిగిపోద్ది ఒక రోజుకి. చెప్పే నాకు ఇప్పుడే తెలిసింది, నిజానికి ఆ భావం నాకు తెలియలేదండి. ఇప్పుడు వీళ్ళందరిలో నేను బోధిస్తున్నాను, నాకు తెలియని సంగతులు వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళకి తెలియని సంగతులు నాకు తెలుస్తాయి, మాకు తెలియని సంగతులు మీకు కూడా తెలుస్తాయి అన్నది. అలా లేదు, ఒకసారి చూడండి అంటే చూడాలి. నిజమే, తమ్ముడు చెప్తుంది నిజమే, వాక్యం అలాగే ఉంది, ఒప్పుకోవాలి. సెమినార్ ఎవరు పెడతాడు ఇక్కడ, నువ్వు చెప్తున్నా నాకంటే వీళ్ళందరినీ మమ్మల్ని అందరినీ చెరువులో దూసేస్తాడు దేవుడు.
నేర్చుకోవాలి. లోదరన్న గారే మార్చుకున్నారు, చక్కగా మార్చుకున్నారు. అందుకే అక్కడ వాడుతున్నాడు చూడండి పేతురు గారు, మ్రాన్ అంటే మ్రాన్ కాదు, ఆ మ్రానే సిలువా. ఇంకేమంటున్నాడు, ఆ పొందిన గాయముల వలన స్వస్థత. పొందిన గాయాల వల్ల స్వస్థత ఏంటి? పొందిన గాయాల వల్ల స్వస్థత అంటే నిజంగా గాయాలు పొందే వలన ఆయనకి ఇంకా మనకు రోగాలు రావని కాదు. ఆత్మీయంగా నెత్తి మొదలుకొని అరికాలు వరకు చెప్పండి, గాయాలు, పుండ్లు, రక్తము, భయంకరమైన ఆ యొక్క కుష్టి వ్యాధితో మనల్ని పోల్చాడు పాపాన్ని. హృదయానికి వ్యాధి వచ్చిందన్నాడు, మెదడుకి వ్యాధి వచ్చిందన్నాడు, అరికాలికి వ్యాధి వచ్చిందన్నాడు, చేతులకి వ్యాధి వచ్చిందన్నాడు. ఏ వ్యాధి? బయటకు బాగానే ఉంటాం, ఆత్మీయ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పోవాలి అంటే గాయాలు పొందితేనే. అందుకే పోలుస్తున్నాడు. యెషయా కాలానికి పాపాన్ని వ్యాధులతో పోల్చారు. అది తెలియాలిగా. ఈ తెలియక ఏం చేశారు తెలుసా? ఇదిగో ఇక క్రైస్తవులు అన్న వారికి రోగాలు రావు. ఎందుకంటే యెషయా గ్రంథంలోను పేతురు పత్రికలో ఏమని రాయబడింది? ఆయన పొందిన గాయముల వలన స్వస్థత కలిగిన అన్నాడు కనుక మన దేవుడు స్వస్థపరిచి యెహోవా ఆమేన్ అన్నారంతే. అనగానే ఇంక రోగాలు పోవాలన్నమాట. ఇంకా నువ్వు నీలో రోగం ఉందంటే, ఆయన పొందిన గాయాలు ఇంకా నేను స్వస్థపరచలేదంటే ఒప్పుకో. నువ్వు ఏదైనా ఒప్పుకోవాల్సి ఉంటే ఒప్పుకో అంటున్నారు. ఈ రోగం కాదు అయ్యా, ఈ రోగం కోసం కాదు మాట్లాడుతున్నది. ఇలా పొరపాటు పడ్డారు కనుక స్వస్థత సెంటర్లో పెట్టారు. ఇలా పొరపాటు పడ్డారు కనుక ఇక్కడే ఉంది, ఊరి పేరు చెప్పను, ఇక్కడ ఉంది ఒక ఆమె ఇలా పెద్ద స్వస్థతశాల పెట్టి ఇలా నెత్తిమీ పెట్టుకుని మోస్తున్నారు. ఆవిడ పైన కూర్చుంది, ఇలా మోస్తున్నారు. చూసారా? ఊరేగిస్తున్నారు సోషల్ మీడియాలో. అర్థం ఒక డొక్క హింసాక్షరం ఒక రాదండి వీళ్ళకి. ఆ వచనాలు భావం ఏంటో తెలియదు. ఇలాంటి వచనాలు చూపించి స్వస్థతశాలలో ఇలాంటి వచనాలు చూపించుకో. ఆయన పొందిన గాయాల వలన స్వస్థత అంటే ఆయన పొందిన గాయాల వలన ఏది స్వస్థత? నీ ఆత్మీయ రోగానికి స్వస్థత, నీ ఆత్మీయ స్థితిగతులకి స్వస్థత. ఆయన చెప్పేది ఆత్మీయ స్వస్థత కొరకు. నువ్వు పట్టుకెళ్ళి దేనికి కలిపో? శరీర స్వస్థత పట్టావు. ఇలా చెబుతున్నది ఇలా చిన్న వాళ్ళు వెళ్ళే కాదండి, లోకల్లో ఉన్నవాళ్ళు కదండి. ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఇదిగో బ్లెస్సింగ్స్ పేరు మీద, ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా హీలింగ్స్ పేరు మీద ఈ వచనాలను అడ్డగోలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు నమ్మగలరా? బైబిల్ని చదవాలి. ఎందుకు ప్రవక్త యెషయా గారు పాపాన్ని వ్యాధులతో ఎందుకు పోల్చాడు తెలియాలి. వాళ్ళ టైం లైన్లో ఎందుకు అలా పాపాన్ని మాట్లాడుతున్నారో తెలియాలి. మోసే ఆదికాండం రాస్తున్నప్పుడు పాపాన్ని దేంతో పోల్చాడు? అది వాకిటి పొంచున్న మృగం అన్నాడు కయ్యన్ దగ్గర. మోసే ఏమో పాపాన్ని మృగంతో పోల్చాడు, యెషయా ఏమో వ్యాధితో పోల్చాడు, యెర్మీయా ఏమో హృదయానికి పట్టిన కుష్టి వ్యాధితో పోల్చాడు. పాపానికి ఇస్తున్న ఎక్స్పోజ్ అంటారు దీన్ని. పాపానికి ఇస్తున్న మనకు అర్థమయ్యేలా వాడుతున్న పదాలు అంటారు. ఇదేం అర్థం అవుదండి. యెషయా గారు అన్నారు, మనం గొర్రెల వలే దారి తప్పమంటే మనందరం గొర్రెలమా? తల్లి గొర్రెలేవి, ఎంగగా ఉన్న గొర్రెలేవి చెప్పగలమా? గొర్రెలంటే గొర్రెలు నడుతున్న గొర్రెలంటే గొర్రెలు కాదు. ఇక్కడ గొర్రెలంటే ఎవరు? మనము. గొర్రెలంటే మనము. ఇక్కడ గొర్రెలు కాపరంటే యెషయా దృష్టిలో ఎవరు? మెస్సయ్య. ఇప్పుడు మెస్సయ్య కాపరంటే కాపర కాదు, ఆ మెస్సయ్య ఆయన కాపరగా పోలుస్తున్నాడు, గొర్రెలుగా మనుషులను పోలుస్తున్నాడు. ఇదే మనకు అర్థమవుతే గొర్రెలంటే గొర్రెలు కాదు మనం అని అర్థమైంది, కాపరంటే నిజంగా కాపరు కాదు ఆయనే అని అర్థమైంది. మరి వ్యాధి అంటే ఈ వ్యాధి కాదు, రోగం అంటే ఈ రోగం కాదు, ఆత్మీయ స్థితిగతుల వరకు మాట్లాడుతున్నాడు. అందుకే కాపర్ అంటాడు, ఆత్మల కాపర్ అంటాడు, గాయాలు అంటాడు, స్వస్థత. ఎందుకంటే యెషయా గారు ఆ టైములో ఆ పదాలు వాడడానికి కారణం వాళ్ళ సాహిత్యాలు ఆ టైంలో అలానే ఉన్నాయి. అందుకే అది ఏ జానర్కి సంబంధించిందో తెలియాలి, అలాగే చదవాలి దాన్ని. బైబిల్ ఎలా చదవాలంటే ఇదిగో స్వస్థ అన్నారు. ఇంకా స్వస్థతే అంటే నేను అడుగుతున్నాను, క్రైస్తవులకు రోగాలు రావా? పౌలు గారికి రోగం లేదా శారీరకమైనది? తిమోతికి కడుపు జబ్బు లేదా? చాలామందికి అడుగుతున్నాను, దేవుడు తగ్గించే దేవుడే, స్వస్థపరిచే యెహోవాయే చేస్తాడు. ఆయన స్వస్థతలు చేయడాన్ని అంటలేదు, ఆయన స్వస్థపరిచే యెహోవాయే. ఓకే, ఆ స్టేట్మెంట్ రైటే. కానీ నీ స్వస్థతల కార్యక్రమానికి కొన్ని వచనాలు కలపొద్దు, ఎందుకంటే వాటి భావాలు వేరు, వాటి భావాలు తెలియాలి. ఇంకా ఏముంది? ఇంకా బైబిల్ ఎలా చదవాలి? ముగించేద్దాం చూడండి. 119వ కీర్తన 97వ వచనం నుండి. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమల్లా దాన్ని నేను ధ్యానించుచున్నాను. నా శత్రులకు మించిన జ్ఞానము అది నాకు కలగజేయుచున్నది. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. నా బోధకులందరికంటే విశేష జ్ఞానము నాకు కలదు. నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను.
కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇదండి బైబిల్ చదివితే వచ్చే చక్కటి లాభాలు. బైబిల్ చదివితే ఏం లాభాలు వస్తున్నాయో చెప్తున్నాడు చూడండి. చక్కటి తార్కాణం చెప్తున్నాడు అక్కడ. ఏమంటున్నాడు మళ్ళీ చదువుదామా? నీ ధర్మశాస్త్రం మొట్టమొదట నాకు ప్రియమైనది. రైట్. నువ్వు మొబైల్ ఎక్కువ చూస్తావా, బైబిల్ ఎక్కువ చదువుతారంటే ఇప్పుడు నీకు రెండిట్లో ఏది ప్రియమైనదిరా అని దేవుడు నిలబడి అడిగితే నువ్వు బైబిల్ మొబైల్ పక్కన పెడితే నీకు ఏది ప్రియమైంది చెప్పు. మొబైల్ రాత్రంతా దయ్యాల్లాగా దాన్ని అలా తిప్పుకుంటూనా ఉంటాం, కానీ మళ్ళీ మంచం మీద పడుకుని మంచం మీద నిద్రపోయి ఎలాగైనా తిప్పుకుంటాం. కానీ నడుతున్నాను కూర్చొని నిలబడి ఏదోలాగా పక్కకైనా నిద్ర ఇలా చేయబెట్టుకుని ఎప్పుడైనా బైబిల్ నిన్న యాంగిల్లో చదివావా? కొన్నిసార్లు అలా కూర్చున్నప్పుడు నడువు నొప్పి వస్తుంది, అలా కింద ఆ గ్రౌండ్ మీద అలా పడుకుని బైబిల్ అలా పక్కన పెట్టుకుని ఎప్పుడన్నా చదివావా? చదవ. బాత్రూంలో పట్టిపోతున్నావు ఈ మధ్య దీన్ని. నీ ఫోన్ అడుగుతున్నాను, నీ ఫోన్ మళ్ళీ వాట్సాప్ స్టేటస్లో సెదారం. దీని మీద నీకు ఇంత నాలెడ్జ్ వచ్చిందే. కొన్ని సెట్టింగ్స్ మనకు తెలియవండి. కొంతమంది ఎన్ని సెట్టింగ్స్ చెప్తారో, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నా ఫోన్లో ఈ ఆప్షన్ ఉందని నా ఫోన్ నాకే తెలియదు, కానీ ఎంత ఆపరేట్ చేస్తారో. నీకు దీని మీద నాలెడ్జ్ పెరుగుతుందే నేను అడుగుతున్నాను. దీని మీద నీకు నాలెడ్జ్ ఎందుకు పెరగట్లేదు? నువ్వు చదవు. చదివితే ఏమవుద్ది? బైబిల్ చెప్తాను చూడండి, చదువుతాం తమ్ముడు. చెప్పు. 119వ కీర్తన. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా కనబడుచున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తున్నాను. ఎవ్రీడే డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు దినమల్లా నీ బైబిల్ పట్టుకునే ఉంటాను. మీరు సాయంత్రం రిలీజ్ అయ్యే సాంగ్లో చూడండి, అస్తమాలు ఆ పిల్ల చేతుల్లో, ఆ పిల్లోడి చేతుల్లో ప్రతిసారి ఇమేజ్లో మేము పెట్టింది చెప్పిన బైబిల్ ఉంటుంది వాళ్ళ చేతుల్లో. మొబైల్ ఎట్టలేదు. మొబైల్ ఎడితే నువ్వు వాళ్ళని చూసి నువ్వు మొబైల్ ఎట్టు తిరుగుతావని. అందుకే వాళ్ళ చేతుల్లో 24 hours బైబిల్ ఉంటుంది. ఎక్కడో ఆ పిల్లండి ఎక్కడో ఉండి బైబిల్ చదువుకుంటుంది, ఈ అబ్బాయి ఎక్కడో ఉండి బైబిల్ చదువుకుంటాడు. ఇక్కడ దేవుడు ఈ అబ్బాయిని చూస్తాడు, ఆ అమ్మాయిని చూస్తాడు. వీళ్ళిద్దరినీ జత చేయడానికి దేవుడు ఒక ప్లాన్ చేస్తాడు. ఆ ప్లానింగ్ మ్యారేజ్. అదే మీరు చూడబోయే సాంగ్. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం మేమే దగ్గరుండి నిశ్చితార్థం చేస్తాం, దగ్గరుండి అవన్నీ కొట్టిస్తుంటే మీరు చాలా భలే ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు మేమే చేస్తాం, పెద్దల సమక్షంలో పరిశుద్ధుల సమక్షంలో పెళ్లి మేమే చేస్తాం. అది ఇంకో 2వ 3వది మాకు సంబంధం లేదు. తర్వాత ఆవిడ గర్భిణీ అవుతుంది. దేవుడు చక్కటి గర్భఫలం ఇస్తాడు, బిడ్డను కంటారు. మీరు సాయంత్రం చూస్తే నిజంగా అండి భార్య భర్తలు ఎంత లవ్లీగా ఉండాలో, ఎంత బ్యూటిఫుల్గా అక్కడ ఉంటుంది. మనకు వచ్చిన ఈ పరమగీతాల్లో నా పురుషులలో నువ్వు సుందరుడివి అని ఆ అమ్మాయి అంటుంది. నాకు చాలామంది పురుషులు నా కళ్ళ ముందు తిరిగిన నా ప్రియుడు, నా స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే నువ్వే అని చెప్తుంది. సార్ నువ్వే అని చెప్తుంది. ఎవరు అలా ఆయన కోసం చెప్తుంది. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అండి, నాకు ఆ బాబు అంటే ఇష్టం అంటే అడుగుతున్నాను. అలా అనకూడదు. అది కాదు సాంగ్. నా ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే మీరే సార్, నాకు లవర్ ఎవరైనా ఉన్నారంటే తన భార్య తనకు చెప్తుంటుంది మీరే సార్. ఇవన్నీ బైబిల్. అందుకే ఎవడో మమ్మల్ని అపారం చేస్తారని ఆ రెఫరెన్స్ కూడా కింద వేసాం. ఎంత బ్యూటిఫుల్గా అడుగుతున్నాను. బైబిల్ ఎప్పుడు మన 24 hours మన చేతుల్లో ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు మొబైల్ చూసినా మొబైల్లో బైబిలే చదవాలి. ఏ వస్తువు వాడినా బైబిల్కే వాడాలి, ఏ టెక్నాలజీ అయినా బైబిల్కే వాడాలి. అది ఏ టెక్నాలజీ అయినా బైబిల్ని బోధించడానికే వాడాలి. అందుకే నేను వాడాలి, అందుకే నేను చూడాలి, అందుకే రచయిత అంటున్నాడు చూడండి, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానించుచున్నాను, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నిజమే, బైబిల్ చదివితే ఒక తెలియని ధైర్యం అంటే నాకు ఎవరున్నా లేకపోయినా ఈ బైబిల్ నాకు ఉంది చాలు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఒక ధైర్యం. దినమెల్లా నేను బైబిల్ చదువుతున్నాను, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుకున్నవి. నా శత్రువులు మించిన జ్ఞానం. అదిరిపోతారు అవతల వాళ్ళు, అపోజిషన్ బెదిరిపోతారు. వీటికి థాట్స్ అన్నీ ఎలా వస్తున్నాయంటే మేము గూగుల్లో చదవట్లేదు. చెప్పండి, ఈ థాట్స్ అన్ని వీళ్ళకి ఎలా వస్తున్నాయంటే ఎవడో సైంటిస్ట్ మాకు చెప్పట్లేదు. ఎలా వస్తారు ఈ థాట్స్ అన్ని అంటే చెప్పండి, న్యూ థాట్స్ అన్నీ బైబిల్ చదివితే వస్తాయి. కొత్త ఆలోచనలన్నీ బైబిల్ చదువుతాయి. ఇదిగో నా శత్రువులు ఆశ్చర్యపోతాడు, అరే ఎంత నాలెడ్జ్ వీళ్ళకి ఎలాగరంటే బైబిల్ చదువుతారు వాళ్ళు. నీ శాసనములు నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎందరో బోధకులు ఉంటారు. ఈ బైబిల్ నువ్వు కష్టపడి చదివితే ఆ బోధకుల కన్నా జ్ఞానం దేవుడు నీకు ఎక్కువిస్తాడు. గుర్తుపెట్టుకో, విశేష జ్ఞానం అంట. ఎంత బాగుందండి ఆ పదం, ఇంట్లో రాసుకోవాలండి ఆ పదం, ఎంత బాగుంది చూడండి. విశేష జ్ఞానం అందరికంటే, నా బోధకులందరికంటే. ఇలాంటి అడుగుతున్నాను. మనం మాట్లాడుతుంటే మీరు గమనించండి,
ఐఏఎస్లు ఐపీఎస్లు రాత్రి విన్నాగా ఐఏఎస్లు ఐపీఎస్లు మాట్లాడితే పబ్లిక్ అటెన్షన్లో వింటారు లేదు నాకు తెలియదు, కానీ దేవుని ఆత్మ చేత దేవుడిచ్చిన జ్ఞానం చేత బోధిస్తున్నవాడు 4 మాటలు చెప్పినా పబ్లిక్ ఏమంటారు చెప్పినా, భలే చెప్పాడండి అంటారు. ఎలా దీన్ని ఎలా లింక్ చేయగలిగాడండి? ఆ జ్ఞానం ఎవరు ఇస్తారో తెలుస్తా? దేవుడే ఇస్తాడు. చక్కటి జ్ఞానం ఇస్తాడు, ఉపదేశాల కన్నా గొప్ప జ్ఞానం ఇస్తాడు. నీ ఉపదేశము నేను లక్ష్యము చేర్చున్నాను, వింటాను. మొట్టమొదటి నేను ఏం చేస్తానంటే బైబిల్ చదువుతాను. 2, ఆ వినబడుతున్న ఉపదేశం నేను చక్కగా వింటాను. చర్చిల్లో అనేక మంది విశ్వాసులకి జ్ఞానం పెరగకపోవడానికి కారణం ఏంటి చెప్పిన? 1 ఇంటికాడ బైబిల్ చదవరు, 2 ఇక్కడ బోధకుడు నిలబడి చెబుతుంటే చెప్తాడులే ఇంకో 10 నిమిషాలు ముగించేస్తాడు అనుకుంటారు. 1 గంటన్నర అయిపోయింది, బిర్యానీ అన్నారు ఇంకా వదలట్లేదని ఎవడోడు చూసాడు అనుకోండి, ఇటు ఎండో ఉపదేశం ఇంకా బిర్యానీ అన్నాగా ఇంక పోద్ది ఇక్కడ పొయ్యి దగ్గరికి, ఇంకా మనసు సరదాగా అంటున్నాను ఏమనుకోకండి, వినాలి. అందుకే ఒక డిగ్నిటీ ఏడు చెప్పిన క్రిస్టియానిటీలోకి, మన చర్చ్లో కూర్చున్నామంటే మొబైల్ని సైలెంట్లో అయినా పెట్టాలి, మొబైల్ని స్విచ్ ఆఫ్ అయినా చేయాలి, మొబైల్ని ఫ్లైట్ మోడ్లో అయినా పెట్టాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడే గడియది. ఈ టైంలో మొబైల్ చూస్తే అలా కొన్నిసార్లు పక్కన మనకు సాధారణంగా ఉంటారు, సరిగ్గా మంచి మాట చెప్తున్నప్పుడు ఒరే అంటాడు, అనాలను సరిగ్గా అటేంగా గెలుగుతుంటాడు మనల్ని, ఉండరా రే వాక్యం అన్నప్పుడు మాట్లాడుకున్నాను చెప్పాలి. అలా ఏమో ఈ సేవ తెచ్చి ఇటు పెట్టి ఏంటి సేపు అంట గోంగూర అయిపోతుందంట. అందుకే వినకండి, ఉపదేశం వింటున్నప్పుడు ఉపదేశమే వినండి, ఉపదేశం మీదే ఫోకస్ పెట్టండి. నీకు అర్జెంట్ ఫోన్ కాల్స్ వచ్చినా 10 నిమిషాలు ఆగండి, ఎందుకంటే నువ్వు దేవుని మాట వింటున్నావు. అంత ఎమర్జెన్సీ నష్టాలు ఏం జరగవు. నువ్వు ఆయన సన్నిధిలో ఉంటే సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు నీకున్నాడు, గుర్తుపెట్టుకో. వాక్యానికి ఇవ్వాల్సిన విలువ. అందుకే ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు నిద్రపోకండి. ఇక్కడ ఏ బోధకుడు మాట్లాడిన ఇక్కడ కూర్చోండి. ఉపదేశం ఒకటి, బైబిల్ ఇంటి దగ్గర మనం ఎలాగ చదవం, ఇక్కడ బోధిస్తున్నారు, కనీసం ఉపదేశానికన్నా చెవి ఇవ్వండి, కష్టపడి వినండి. నేను 3వ రోజు వస్తాను 4వ రోజు వస్తాను అనకండి, అన్ని రోజులు ఉపదేశం వినండి. కిందికి మాట్లాడుతున్నాడు, ముగించేద్దాం. నీ ఉపదేశం నేను లక్ష్యం చేయుచున్నాను. నా సీనియర్స్ కంటే నా సీనియర్స్ అదిరిపోతారు. నా సీనియర్స్ కుర్రోడైనా ఎంత బాగా చేస్తున్నారండి, కుర్రోలైనా దేవుని కొరకు ఎంత బాగా బోధిస్తుండే. పిల్లలండి ఇలాంటి వయసులో మాకు కూడా ఈ థాట్స్ ఉంటే ఎంత బాగున్నాయని వాళ్ళే మనల్ని దీవిస్తారట. బాగా చేస్తున్నారు నాన్న, మీ వయసులో మేము చేయలేకపోయాం, చెయ్యండి. ఎంత చక్కగా ఎంత సిస్టమేటిక్గా నడిపిస్తున్నారు. విశేష జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలోనూ నా పాదమును తొలగించుచున్నావు. వాక్యం వింటేనే దుష్ట మార్గాలకి దూరంగా జరుగుతావు, వాక్యం వింటేనే దుష్ట మార్గాలకి దూరంగా ఉంటావు, వాక్యం వింటేనే దుష్టులకు దూరంగా ఉంటావు. వాక్యము 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 చదవాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఇవెప్పుడు ఈ ప్రాసెస్లు ఎప్పుడు 2 ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు నీకు బైబిల్ అర్థమవుతుంది. ఇది ఏం చేయకుండా, ఈ సిస్టమ్ ఏం ఫాలో అవ్వకుండా, ఈ జానర్స్ ఏంటో తెలియకుండా నేను బైబిల్ చదువుతున్నానన్నా 25 సంవత్సరాల నుంచి నాకు అర్థం అవ్వట్లేదంటే నువ్వు ఇది ఫాలో అవ్వట్లేదు, ఆశపడి చదవట్లేదు, ఆశపడి వినడం లేదు, ఏముందో తెలుసుకోవట్లేదు, బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ఏమేమి భాగాలు ఎతకాలో తెలియట్లేదు, ఈ సూత్రాలు ఏంటో తెలియదు. ఇది ఏం తెలియకుండా ఈ మధ్య నేర్చుకుని ఏమనంటే థియాలజీ వద్దు నాకు చెప్పండి, నీలాలజీ చేసుకోవాలని చెప్పి మోకాళ్ళు వేశారు అన్నట్టున్నాను. ప్రార్థన వద్దని బైబిల్ చెప్పలేదు, కానీ బైబిల్ అర్థం అవ్వకుండా బైబిల్ చదవకుండా నాకు బైబిల్ అర్థం కాకపోయినా పర్లేదు ప్రార్థన ఉంటే చాలు అన్నావంటే నేను మళ్ళీ అంటాను నువ్వు బద్ధకొస్తాడు. బైబిల్ చదవాలి. ఎవరో బోధకుడు నేను ఎప్పుడో ఫేస్బుక్లో చూశాను, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడి జవాబు ఎలా ఇస్తాడో తెలుసా? నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుడి జవాబు నీకు ఎలా ఇస్తాడు? కుమారుడా విన్నాను, రేపు ఉదయాన్నే 6:30కు బయలుదేరి అండవు. నువ్వు ఇక్కడ ప్రార్థన చేసి ఇప్పుడు విజ్ఞాపన చేసావుగా, ఇదిగో నీ రిక్వెస్ట్ ఇలా పెట్టావు, పరలోకం వెళ్ళింది. ఆయన ఆన్సర్ ఎలా చెప్తాడు? దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉంది, చెప్పండి. ఇలా చెబుతాడు ఉపదేశం ద్వారా. నువ్వు ఎలా మాట్లాడితే ఆయన ఎలా మాట్లాడతాడు బైబిల్లోంచి. అందుకు బైబిల్ చదవాలి. నాకు వినబడలేదండి, నాకు వినబడలేదంటే నువ్వు గోతులోకి పోయిన వినబడదు, గుర్తుపెట్టుకో. బీరువారి నుంచి రాదు సౌండ్, ఏమి చేస్తున్నావు అని. మీరు వెనకాల నుండి రాదు, ఇదిగో ఇలా వస్తుంది ఆయన స్వరం. ఆయన స్వరం ఇక్కడ నిక్షిప్తం చేయబడింది, ఆయన స్వరం ఇక్కడ నమోదు చేయబడింది, ఆయన స్వరం ఇక్కడ రికార్డ్ చేయబడింది. చదవాలి చదవాలి చదవాలి. ఆది కాండంలో ఎందుకు అలాగ అన్నాడు, నిర్గమకాండంలో ఎందుకు ఇలాగ అన్నాడు, కీర్తనలు ఎందుకు ఇలాగ అన్నాడు, ద్వితీయోపదేశ కాండంలో ఎందుకు ఇలాగ అన్నాడు, మత్తయిలో ఎందుకు ఇలాగ అన్నాడు, ప్రకటనలు ఎందుకు అన్నాడు. అసలు ఈ వచనాలన్నీ ఏంటి? ఒక లైన్కి రాయి. దీని భావం ఏంటి, దీని భావం ఏంటి, దీని భావం ఏంటి, దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి, ఈ పత్రిక ఎప్పుడు రాస్తాడు, ఎందుకు రాస్తాడు, ఈ రాసిన వ్యక్తి ఎవరు, ఈయనెవరు, ఈయనెవరు, పౌలు వెనకాల తిరుగుతున్న ఈ వ్యక్తి ఎవరు, రాయి. ఒక నోట్స్ పెట్టుకుని రాయి.
వీటన్నిటిని ఒక లైన్ మీదకి తీసుకురా, విశేషమైన జ్ఞానం ఇస్తాను నీకు, విశేషమైన జ్ఞానం. నువ్వు మాట్లాడుతుంటే నీ డెప్త్ చూసి చలించిపోతుంది పబ్లిక్. కష్టపడి చదవాలి, కష్టపడి చదవాలి. చెబుతున్నప్పుడు వినాలి. ఒక ఉపదేశకుడు మాట్లాడుతుంటే ఉపయోగపడే మాట ఏదో ఒకటి ఉంటుంది, వినాలి. నాకు తెలుసులే నేను పెద్ద మేధావుని అన్నట్టు బైబిల్ దగ్గర కూర్చున్నావో నీకు ఎప్పటికీ ఏమీ తెలియదు. చివరిగా ఒక వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక, క్షమించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోగ్యనుగాను సిగ్గుపడనక్కర్లేని పనివాడు. దీనికి ఒక మూలం ఉంది. ఆ సిగ్గు అనే పదం ఎందుకు వాడారు తెలుసా? సిగ్గుపడనక్కర్లేని పనివాడుగానే పదం ఎందుకు వాడతారంటే, దీని మూలాలు ఇలా వాడారు. ఎక్కడ వాడతారంటే టైలరింగ్ చేసే సెక్టార్లో వాడతారంట ఆ పదం. అంటే ఇప్పుడు పనోడు అంటే ఇక్కడ ఎవరన్నమాట? టైలర్ అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ టైలర్ ఎప్పుడు సిగ్గుపడ్డో, మనం ఎక్కడో మిషన్ దగ్గరికి వెళ్ళామండి. ఆ మిషన్ ఆయన ఎవరైతే ఉన్నాడో మనకు బట్టలు కుట్టమని ఇచ్చామండి, క్లాతులు ఇచ్చేవాళ్ళం ఒకప్పుడు, గుర్తుందా? ఇప్పుడు ఈ క్లాతులు ఇచ్చిన తర్వాత ఆయన సరిగ్గా కట్ చేయాలి క్లాతు. నా పొడవెంతో, నా నడుము సైజు ఎంతో, నా టై ఎంత సైజు ఉంటుందో మొత్తం, నా రౌండ్ కొలత, నా చుట్టు కొలత ఎంతో చూసుకుని సరిగ్గా బిట్టి కట్ చేయాలి. ఆ సరిగ్గా బిట్టి కట్ చేయకుండా కట్ చేయడమే తేడాగా కట్ చేసి కుట్టాడు అనుకోండి, ఒక కాలు పైకి పోతే ఒక కాలు కిందకు వచ్చేది. వేసుకున్నాడు వచ్చి ఏమంటాడు చెప్పండి? ఎవడరా నీకు బట్టలు కుట్టిందంటే ఆ ఈదు మూలన ఉన్నాడంటే ఇప్పుడు ఎవరిని అంటారు చెప్పండి? ఈడే కుట్టాడు నా క్లాత్ అంటే ఏమంటారు చెప్పండి? సిగ్గు. ఎవడరా నీకు డ్రెస్ కుట్టే సిగ్గు. ఎవడరా ఇది కట్ చేసి అసలు కట్ చేయడమే రాలేదు ఎవడరా ఈడంటే సిగ్గు. టైలరింగ్ దగ్గర వాడే పదం ఎక్కడ వాడారు తెలుసా? ఉపదేశంలో వాడారు. సిగ్గుపడిన లెక్కన లేని పనివాడంటే వాక్యాన్ని ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ అతకాలో, సందర్భం ఏంటో ఈ కటింగ్ తెలియాలి. గుర్తుపెట్టుకోండి. ఆ రెఫరెన్స్ని ఎక్కడ వరకు బోధించాలి, కింద అర్థం ఏంటి, పైన అర్థం ఏంటి, దేవుడు ఎక్కడి వరకు మాట్లాడుతున్నాడు, మనుషులు ఎక్కడి వరకు మాట్లాడుతున్నారు, ఇది కట్ చేయడం తెలియాలి. గుర్తుపెట్టుకో. అది తెలియకపోతే టైలర్ ఎలాగైతే సరి అయిన బట్ట కుట్టకపోతే సమాజంలో సిగ్గుపడతాడో, ఆడికి భవిష్యత్తు లేకుండా దేవుని ఎదుట కూడా నువ్వు సరిగ్గా కట్ చేయలేదని దేవుడు కూడా సిగ్గుపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలాంటి పని చేస్తాను అని అడిగితే మా పాస్టర్ గారు అలాగే చెప్పారంటారు కొంతమంది. చూసారు? మా పాస్టర్ గారు అలాగే చెప్పారంటే దొంగ టైలర్ నేర్చుకోగానే వచ్చే ఉంటాడు. ప్యాంటు కొట్టపోయి జాకెట్ కొట్టపోయి ప్యాంటు కొడితే అడుగుతున్నా. ప్యాంట్ వేసుకున్న దగ్గర జాకెట్ వేసుకోలేము, జాకెట్ వేసుకున్న దగ్గర ప్యాంట్ వేసుకోలేము. ప్యాంట్ ఎలా వేసుకున్నాం అనుకోండి, జాకెట్ లాగా ఎలా ఉంటుందండి? అన్ఫిట్ టైలర్ ఆయన. అందుకే సరిగ్గా ఉండాలి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించచ్చు పౌలును శీలను చెప్పు సంగతులు అలాగున్నవో లేదని ప్రతిదినము లేఖనం. మీరు కాదు కానీ ఇదే చైర్లో బెరియా సంఘం ఇక్కడ కూర్చుంటే పౌలు గారు ఇక్కడ స్పీకర్గా వస్తే పౌలు గారి ప్రసంగం రైటా రాంగ్ అని దేంతో కొలుస్తారట? అది ఏ సంఘం అయితే ఎక్కువ వాక్యం చదువుతాదో, ఏ సంఘం అయితే ఎక్కువ లేఖనం మీద గ్రిప్పు సాధిస్తాదో, ఏ సంఘం అయితే వాక్యపు భావాలు ఎరుగుతాదో, ఏ సంఘం అయితే ఎక్కువ బైబిల్తో గడుపుతాదో, ఏ సంఘం అయితే ఉపదేశానికి చెవిచ్చి అది అలా ఉందో లేదో పరిశీలిస్తాదో, అట్టి సంఘాలు సత్యానికి స్తంభాలుగా ఉంటాయి. నాకు మీరు చెప్పింది రైట్ అనిపిస్తుందండి, ఆయన చెప్పింది రైట్ అనిపిస్తుందంటే ముందు నువ్వు చదివి వెళ్ళలేదు. నువ్వు ఆయన చెప్పింది రైట్ అనిపిస్తుంది, ఈయన చెప్పింది రైట్ అనిపిస్తుంది, నీకు తెలుస్తుందా? 2 4 యూనివర్సల్ లెక్క. ఇప్పుడు ఎవరో కొత్తగా వస్తాడు టిప్ టాప్గా వచ్చి ఈ మధ్య పరిశీలనలో బయటపడింది 6 అన్నాడు అనుకోండి. నిజంగా ఆయన చెప్పినట్టు 6 అనిపిస్తుంది అని అన్నావంటే నీకు చాలా లెక్కలు, నీకు 2 ఎక్కం బాగా వచ్చని అర్థమైపోయింది. 6 ఎందుకు అవుద్ది? 4 అన్న సంగతి నీకు తెలియాలి. ఎవడో వస్తాడు మరి కన్య కాదంటాడు, కన్యా నీకు తెలియాలి, భావం తెలియాలి. ఎవడో అంటాడు యేసుప్రభు కాశ్మీర్లో చనిపోయాడండి, నీకు తెలియాలి. ఎవడు అంటాడు 12 ఏళ్ల వయసు నుంచి కన్ఫామ్గా ఆయన కనబడకుండా పోయాడు, నీకు తెలియాలిగా. వాక్యం భావం తెలియాలి. ఎవడు వాక్యాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎవడు వాక్యాన్ని అడ్డుపెట్టుకుని దొంగ మాటలు మాట్లాడు, ఎవడు వాక్యాన్ని అడ్డుపెట్టుకుని రోజుకి అందరాలు ఎక్కుతుంది, ఇవన్నీ నీకు తెలియాలి. ఇవన్నీ నీకు తెలియాలంటే అలాగున్నవో లేదో చెప్పండి, చదవాలి. బైబుల్ని ఇలా చదవాలి.
అప్పుడు బైబిల్ అర్థం. ఇప్పుడు చెప్పండి, కాలాలు తెలియాలి, నానా విధమైన భాగాలు తెలియాలి, ప్రవక్త ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు తెలియాలి, ఆ పదం ఎందుకు వాడాడో తెలియాలి, ఇన్నిటిని నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వాక్యమును ఉపదేశమును ఆసక్తితో చదవాలి. ప్రతి టీచర్స్ని బైబిల్లో దేవుడు సంఘంలో టీచర్స్ని పెట్టాడు, బోధకులను పెట్టాడు. ఆ బోధకుల్ని ఫాలో అవుతూ వారు చెబుతున్న సంగతులు అలా ఉన్నావో లేదో పరిశీలించాలి. అప్పుడు అంటాడు వీరు గనులు అంటాడు. రామేశ్వరంపేట సెమినార్కి వచ్చిన వారు గనులు. చాలా సెమినార్స్ జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఈ పండుగ సెలవుల్లో అన్ని సంఘాలు చేస్తాయి, చిన్న సంఘం పెద్ద సంఘం అన్ని సంఘాలు ఏ ఒక మీటింగ్ సెమినార్స్ పెట్టుకుంటాయి. కానీ అన్ని సెమినార్స్ కన్నా ఈ సెమినార్ ఇప్పుడు ఘనమైందో తెలుసా? అలా ఉన్నవో లేదు, అలా ఉన్నవో లేదు, అలా ఉన్నవో అని ఉదయం మీరు ఎలా చెప్పారు మాకు అర్థం కాలేదు. ఏంటి మధ్యాహ్నం నిలదీసి మమ్మల్ని అడగాలి. పోయి పక్క పోయి గుంపులుగా మీటింగ్ పెట్టుకుని మీకు మీరు ఏదో మనం కొత్త సబ్జెక్ట్ తయారు చేసుకున్నారు అనుకోండి, అంతే సంగతి. ఇక చిత్తగించవాలని అంటాం మేము. అడగాలి, నేర్చుకోవాలి, అడగాలి, నేర్చుకోవాలి. అందుకే ఈరోజు 2వ సెషన్లో మనం నేర్చుకున్నాం బైబిల్ని ఎలా చదవాలంటే ఎలా చదవాలి, బైబిల్ని ఎలా బోధించాలి ఎలా బోధించాలి, బైబిల్ని ఎలా మనస్సును హృదయంలో కంఠస్థం చేయాలి ఎలా చేయాలి. ఈ మెథడ్స్ ఫాలో అయితే బైబిల్ ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇంకా మన ముందు 2 టాస్క్లు ఉండిపోయినాయి. అసలు ఓవరాల్ వ్యూలో పాత నిబంధన అంటే ఏంటి, ఇది నెక్స్ట్ రేపు మనం మాట్లాడుకోబోయేది. ఓవరాల్ వ్యూలో న్యూ టెస్టిమెంట్ సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏంటి, అసలు ఒక పిక్చర్ ఏంటి, దీన్నే సర్వే అంటారు. సర్వే అంటే తెలుసా? ఆసక్తికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. పక్షి గెద్ద ఒకేసారి ఇప్పుడు ఇక్కడే మన గెద్దలాగా ఒకేసారి ఎలా పైకి వెళ్ళిపోయాం అనుకోండి, కాలేజ్ ఎక్కడుందో, సభ ఎక్కడ జరుగుతుందో, నీ రూమ్ ఎక్కడుందో, పొలం ఎక్కడుందో అన్నీ పైనుంచి కనబడవా? ఏరియల్ సర్వే అంటారు దాన్ని. ఇలా పైకి వెళ్ళిపోతే ఒకేసారి ఎక్కడెక్కడున్నాయో తెలుస్తుంది. నా ఇల్లు ఎక్కడుందో, ఆ ఇల్లు ఎక్కడుందో అన్నీ పైనుంచి కనబడతాయి. ఈ పాయింట్ మీకు అర్థమైతే బైబిల్ని సర్వే చేయడం అంటే ఒక్కసారి నువ్వు పైకి వెళ్ళి, అంటే ఆత్మీయ కోణంలోంచి పైకి చూస్తే అబ్రహాం ఎక్కడున్నాడో, ప్రవక్తలు ఎక్కడున్నారో, వాళ్ళ స్థితిగతులు ఏటో ఈ బైబిల్ నేరేటివ్లో నువ్వెక్కడున్నావో అర్థం చేసుకునేదే బైబిల్ సర్వే అంటారు. దీన్ని రేపు మనం చూడబోతున్నాం. ఒక పెద్ద పిక్చర్ చూస్తాం మనం. ఏంటి బైబిల్, అసలు బైబిల్ అంటే ఏంటి పాత నిబంధనలో ఒక్క లైన్లో చెప్పాలంటే ఏంటి అని, ఇలా ఒక పెద్ద పిక్చర్ మనం చూడబోతున్నాం. అంతమంది కనబడతారు నీ ముందు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అందరూ కనబడతారు. ఆ భక్తులు నడుమ నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుస్తుంది. రేపు మనం చూడబోయేది పాత నిబంధన సర్వే మనం చూడబోతున్నాం. సిద్ధపడండి, సిద్ధంగా ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి, ఆలోచిస్తూ అలా ఉన్నవో లేదో పరిశీలించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.